ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది. అలాగే గురువుగారు, ఇది మనం అందరికీ పంచుకోవచ్చు. ముఖ్యంగా ఏమీ చేయకపోతే నీ సహజత్వం నీకే తెలుస్తుంది. ఏం చేసినా తెలియదు. అది మనకు మింగుడు పడదు, అర్థం కాదు. సామాన్యంగా ఈ దైనందిక జీవితంలో ఒక పని చేస్తేనే ఫలితం ఉంటుందన్న భావన తీవ్రంగా ఉంటుంది. జపం చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడనో, కర్మలు చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయనో ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి ఆ జీవుడు అనుకుంటాడు. దాన్ని అప్లై చేస్తాడు ఆత్మ ప్రశ్నకు కూడా. అందుకని మహర్షిని అడుగుతారు, నన్ను ఏం చేయమంటారు? ఏం చెయ్యక్కర్లేదు. ఏం చెయ్యాలని అడుగుతున్నారే అడుగుతాడేమొచ్చు, అది చేత కాదు. నన్ను ఏం చేయమంటున్నారు, నాది అంటున్నాడే, అది చూడటం చేత కాదు. ఏదో పని చెప్పండి, పని చేస్తాను. జపమో తప్పమో యజ్ఞమో యాగమో యాత్ర చేయమంటే చేస్తాను, అన్ని రెడీగా ఉంటాయి. నువ్వు అవన్నీ ఎందుకు చేస్తావు? వేర్ ఇస్ ద నీడ్ అని అంటారు ఆయన. కాబట్టి ఊరికే ఉండమంటే ఉండలేదు. వాసనలు లాక్కెడుతూ ఉంటాయి, కర్మ ఫలితాలు అనుభవిస్తూ ఉంటాడు ఈ మాయలో. ఇది మాయ అని తెలియదు, ఇది సత్యం అనుకుంటాడు. దేహం సత్యం, జగత్ సత్యం, సంసారం సత్యం, కష్ట సుఖాలు సత్యం, ఇతరులు సత్యం, ఎవడో దేవుడు ఉన్నాడు అది సత్యం. అంటే మాకు అనుకునేవాడెవడు, దట్ ఈస్ ది పాయింట్. ఫీడింగ్ ఎలా జరిగిందంటే ఏదో సాధన చేస్తే నీకేదో వస్తుంది అన్న ఫీడింగ్ జరిగింది. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ మాయలో కనిపించే ప్రతివాడు మాయే. నీవెంత మాయా, నీకు చూసేవాడు కూడా వాడు మాయే. నీవే సత్యమై ఉన్నావో అతడు అదే ఉన్నాడు. కాబట్టి నాయన ఏమీ చెయ్యకూడదు, నీ ప్రయత్నమే నీకు అడ్డంటాడు భాష. నా అనుభవం కూడా అదే. నీ ప్రయత్నం అంటే ఏదో ప్రయత్నం చేస్తుంది, ఏదో వస్తుంది, ఏదో కొత్తగా వస్తుంది. అసలు కొత్తగా వస్తుంది అనే భావన అబ్స్ట్రక్షన్ ఫర్ రియలైజేషన్. కొత్తగా ఏమీ రాదు. ప్రయత్నం చేయాలని ఆలోచన కూడా అడ్డు. అది ముందు అసలే జీవితం అంతా వాసనాపూరితం. కోరికలు, బంధాలు, రాగాలు, ద్వేషాలు, అరిషడ్ వర్గాలు ఒకటి కాదు. వాడితో వస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి పెరుగుతూ వయస్సు పెరిగిన కొద్దీ ఎంతో విషయాలను సేకరిస్తున్నాడు. బంధుత్వమని, శత్రుత్వమని, శాస్త్రమని, ఇదని అదని. మరి వీటన్నిటినీ మనస్సులో దాచుకుని వాటిని క్లీన్ చేయటం అంటే అయ్యే పని కాదు. ఎన్నని క్లీన్ చేస్తాం? ఒకటంటే తోలేయచ్చు. లక్షల్లో వాసనలు ఉన్నాయి, అసలు ఎన్నున్నాయి తెలియదు అనుకుంటే ఆ లక్షలు ఒక్కొక్క వాసన. అసలు వాసన రాహిత్యం ముక్తి అనే పదం నేను ఎక్కడికాను. వాసనలు ఉన్నాయి, లోపల మలినాలు ఉన్నా సరే అసలు దానికి సంబంధం లేదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, అహంకారం తల ఎత్తినప్పుడేమో ద్వైతము, పరిమితత్వము, కోరికలు, బంధాలు తలెత్తుతాయి. ఆలోచన లేనప్పుడు ఆత్మస్థితి తురీయమే ఉంటుంది. జస్ట్ ఆపోజిట్. నిద్ర మెలకువకి ఆపోజిట్ ఎట్లాగో స్వరూప జ్ఞానంలో సృష్టి ఉండదు. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ ఏదో ఉండదు. అన్యానికి దగ్గర అవుతున్న కొద్దీ ఆత్మకి దూరం అవుతుంది. ఇక్కడ దూరం దగ్గర కాదు, రెండు కలిసి ఉంటాయి. ఒక కాయని వైపు చూస్తుంటే రెండో కాయని కనపడదు. ఒక్కటే నేను ఉంటుంది నాయన. ఆ నేను దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడు స్వరూపాన్ని చూడలేదు. ఎందుకని? సర్పరజ్జు భయప్రాంతిలో పాము ఎట్లాగో జీవుడు అట్లాగో. లేని పాము తాడిని ఎట్లా చూసి తెలుసుకోలేదు. ఇక్కడ కూడా అంతే. నేనేదో భగవంతుని దర్శిస్తాను, ఆత్మని దర్శిస్తానని చెప్పాడు అంటే అది మోసం. అది అయ్యే పని కాదు. అందుకే నీవెవరు దర్శించటానికి
నీవు ఆత్మవై ఉంటూ. ఇక్కడ దర్శనం అంటే ఉండటమే, తనలో తాను ఉండటం. ఆల్రెడీ ఉన్నావు. ఉన్నావు. దేహాత్మ బుద్ధి సంసారం జగత్తు ద్వైతం చూసినప్పుడు ఒక పరిమితమైన జీవుడుగా తిరుగుతూ ఉంటావు ఈ స్వప్నంలో. జాగ్రత్త స్వప్నాలు తిరుగుతూ ఉంటావు. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది బోధించేది కాదు, ఫస్ట్ పాయింట్. సూచించేది. ఏ సూచిస్తున్నాడు? నువ్వు దేహం కాదు, నువ్వు పుట్టలేదు, నీ కర్మ లేదు, జన్మ లేదు. ఏ కృష్ణ పరమ తక్కువ తిన్నాడా? అర్జునుడితో అదే చెప్పాడు, కానీ నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవన్నాడు. అర్జునుడికి ఎంత అర్థమైంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఇది కూడా ఒక మాయా జ్ఞానమే గురువు గారు. అంటే ఈ మాయా జగత్తులో ఈ ఈ ఈ స్వరూప జ్ఞానం కూడా ఒక మాయ లాంటిదే. ఇక్కడ స్వరూప ఒకటి నాయన, స్వరూప జ్ఞానం మాయ కాదు, అంటే ద్వైతమే మాయ. స్వరూప జ్ఞానం దేహం సంబంధించింది కదా? కాదు. మీరు అనే ఆ పదం స్వరూప జ్ఞానం దేహానికి సంబంధించింది కాదు, అసలు సృష్టికి సంబంధించింది కాదు. నువ్వు దేహాత్మ బుద్ధితోనే కదా సంసారం జగత్తు సృష్టి, ఆ తర్వాత ఈ గ్రహాదులు ప్రదేశాలు చూస్తున్నావు. ఈ దేహానికి సంబంధించిన జ్ఞానాన్ని జ్ఞానం అంటాం అంతే. ఇది సాపేక్ష జ్ఞానం. సాపేక్ష జ్ఞానం, పరిమితమైన జ్ఞానం. కానీ ఈ జ్ఞానానికి దానికి ఇటు కనెక్షన్ లేదు. సర్పజ్ఞానానికి తాదు జ్ఞానానికి కనెక్షన్ లేదు. కానీ ఈ జ్ఞానం రావాలి అంటే ఈ శక్తి నుంచేగా వచ్చేది. అసలు ఆ శక్తి నుంచి ఏది రాదు, ఫస్ట్ పాయింట్. ఈ శక్తే నడిపించింది మళ్ళీ. సూర్యుడి నుంచి ఏ శక్తి రాదు చంద్రుడికి. సూర్యుడు అక్కడ ఉన్నాడు, చంద్రుడు మెరుస్తున్నాడు ఇక్కడ. చంద్రుడిని అడుగుతున్నావు, నువ్వు బాగా అందంగా ఉన్నావు, ఇవాళ పౌర్ణమని. నాకేం తెలుసు, నా స్వరూపం నాకు తెలియదు అని అంటాడు. సూర్యుడు అంటాడు, నేనెవరిని ప్రకాశింపజేశాను నాకు తెలియదు పోమంటాడు. అంటే చెప్పుకోవటానికి స్వయం ప్రకాశం లేదు జీవుడికి. మరి ఎలా ప్రకాశిస్తున్నాడు? జ్ఞానము చేత. ఆ జ్ఞానం నీ స్వరూపమే ఉంటూ దేహాత్మ బుద్ధిలో ఒక లో పొటెన్షియల్తో స్టార్ట్ అవుతుంది. లో పొటెన్షియల్. కానీ మనకు ఉన్న జ్ఞానం అదే. అది ఉన్నది, అది లేనిది ఇది. ఉదాహరణకి ఇక్కడ లైట్ వేసాం, పక్కన చీకటిగా ఉంది. మసక చీకట్లో నీవు ఈ డిఫ్యూజన్ లైట్ తోటి కొన్ని గుర్తుపడుతూ ఉంటావు. ఈ లైట్కి సంబంధం లేదు, వారి అదర్ రూమ్. అంటే ఒక డిఫ్యూజన్ లైట్, పూర్తిగా అక్కడ వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు. అందుకని అంటే ఇక్కడ జీవుడు ఈ జగత్తు నాది, ఈ వస్తువులు నావి, ఈ సంసారం నాది, నా బిడ్డలు, నా భార్య, నా తల్లిదండ్రులు, నా ఇల్లు, నా కారు అని ఈ జ్ఞానం ఉంది చూసారా? అది ఎందుకు వచ్చింది? వాసన చేతి వచ్చింది. ఈ జ్ఞానము దేనికి సంబంధించింది? స్వరూప జ్ఞానం కాదు, ఇది కాదు. అసలు వాసన జ్ఞానం. ఇది కర్తృత్వ జ్ఞానం. ఈ జీవుడికి ఎలా వచ్చింది అసలు ఈ జ్ఞానం? అసలు రావడానికి ఉంటే జీవుడు లేడు. కానీ మాయలో చెప్పుకోవాలంటే వాసన వల్ల, కోరిక వల్ల, కర్తృత్వం వల్ల చెప్పుకోవచ్చు. కర్తృత్వం వల్ల. నేను డోయర్ని, కృష్ణమాత చెప్పుకున్నాడు గీతలో. నీవు కర్తవి కాదు, నువ్వు కర్మలు చేయాల్సిందే, ఫలితాలు నేను ఇస్తాను. నీ క్షత్రియ ధర్మం నువ్వు చేయమన్నాడు. సరే ఫైట్ చేశాడు, 18 చాప్టర్లు చెప్పుకున్నాడు, వేరే విషయం. ఆ పక్కన కోరిక వల్ల ఈ జ్ఞానం జనించింది, అంతేకాదు. బికాస్ డిజైర్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ది మిజరీస్ ఇన్ ది వరల్డ్ అన్నాడు బుద్ధుడు కూడా. పోని ఆ కోరిక ఎవరు ఉన్నాడా? పోని రియల్గా ఒకడు ఉంటే వాడిని పట్టుకుని బంధించి నానా హింస పెట్టచ్చు. లేడు వాడు, వీడు మాయేది. చిత్ జడ గ్రంథి అన్నాడు శంకరుడు. ఆత్మ కాకుండా ఒక జడం ఉండి మధ్యలో జీవుడు వచ్చాడు అనేటువంటి భావన కలిగించాడు. చిత్ జడ గ్రంథాన్ని, అహంకారాన్ని. ఆకారం దాల్చినట్టుగా ఉంటుంది. తాడు పామాకారం దాల్చినట్టు ఉంటుంది. అసలు తాడుకి పాముకి సంబంధం లేదు. ఈ అహంకారం వచ్చి దూరింది మధ్యలో. ఈ ఆకారం అనేది నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా ఏర్పడింది. సత్యమేమో తాడు. ఎప్పుడో పాము చూసింటావు, కాలి కింద పడితే పాము అనుకుని భయపడ్డావు, దాన్ని అప్లై చేసావు అక్కడ. తీరా వెలుతురులో చూస్తే అక్కడ తాడే ఉంది, పాము లేదు.
స్వరూప జ్ఞానంలో చూస్తే జీవుడు లేదు, జగత్తు లేదు, జన్మ మరణాలు లేవు. దీనికి ఏమంటదు? ఏమంటదు? కొన్ని తాడునే అన్నా పొరపాటున అడిగితే నువ్వు ఎప్పుడున్న పామైనావా? నేనెందుకు ఒక ఎప్పుడు తాడునే అంటుంది. ఇక్కడ ఆత్మని కూడా ఒకవేళ అడిగితే నేనుగానే ఉన్నాను, నేను ఎప్పుడు జీవుడు కాలేదు, జగత్తు కాలేదు, దైవము కాలేదు. ఎందుకంటే శంకరులు ఏమన్నారు? దైవం ఆలోచన, జగత్ ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, ఈ ఆలోచనలతోటే ఈ మాయ నడుస్తుంది. అంటే మాయ అంటే మనం ఒక లేనిది ఉన్నట్టు ఒక ఫీలింగ్, ఆ లేనివాడు ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. అది కూడా లేనిది ఫీల్ అవటం కాదు, ఉనికి లేని జీవుడు ఉనికి ఉన్నట్టుగా దేహం అంటూ ఫీల్ అవుతాడు. ఆ దేహానికి సంబంధించిన సంసారం. ఆ ఫీల్ అవటానికి కావాల్సిన జ్ఞానము ఈ కోరికల వల్ల వచ్చింది. డిఫ్యూజన్ లైట్, కోరిక సరే, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది? బేస్లో జ్ఞానం ఉంది. బేస్లో అంటే తురియంలో జ్ఞానం ఉంది, అవేర్నెస్. ఎరుక, జాగ్రత్త, స్వప్న, సుషుప్తంలో జీవుడు తిరుగుతున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు. ఈ గదిలో ఇక్కడ వెళ్తుంది, ఆ గదిలో మసక చీకట్లో పుడుతున్నాడు, పోతున్నాడు. అట్లా అసలు దీని సంబంధం లేదు. బేస్ను ఆధారం చేసుకొని వీడు నేను అనుకుంటున్నాడు. బేసే నీ స్వరూపము, బేస్ నా స్వరూపం అయినప్పటికీ అది తెలియటంలే, అది తెలియట్లేదు. వీడికి సపరేట్ ఒక జ్ఞానం ఉంది, సపరేట్ తెలియదు అసలు. ఈ జీవుడికి లేదు. లేదా? అది మీరు అన్నారు కదా ఇందాక. ఉన్నది ఏమిటి? తానే ఆత్మై ఉంటూ కోరికలు, వాసనల చేత ఇంద్రియాల ద్వారా గుర్తుపడుతున్నావు. నా తండ్రి, నా తల్లి, నా భార్య. అవును, గుర్తుపట్టే వాడికి జ్ఞానం కావాలి కదా. కావాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కనపడుతుంది, దీన్ని కనెక్ట్ చేసేది ఏది? ఉండాలి కదా ఆ జ్ఞానం. అది ఆ జ్ఞానం నీ స్వరూపమై ఉంది. కానీ ఇదేమో లిమిటెడ్ జ్ఞానం, సాపేక్ష జ్ఞానం. ఇది నువ్వు చూడకపోతే చూచే నేను అనంతంగా తను తానే చూస్తూ ఉంటుంది. ఇంత లో పొటెన్షియల్ ఉన్న దీనికే ఇంతగా నడిపిస్తుంటే ఎందుకని? మాయ కాబట్టి, స్వప్నం కాబట్టి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా అసత్యమే. అసత్యము. మీరన్నది అంత అంత లో పొటెన్షియల్లో అంత దానికి ఇది లేని పట్టు లేని ఇది ఇంత జగత్తు ఇంత ఇంత మాయలో పడేసి కొట్టుమిట్టాడు చేస్తూ పడేలే మాయలో. ఏ జీవుడైతే వాసనతో ఉన్నాడో వాడే పడేస్తున్నాడు వెనక్కి. ఇట్ ఈస్ హిస్ క్రియేషన్. దేవుడు కూడా ఎక్కడ లేడు, నువ్వు క్రియేట్ చేస్తే దేవుడు కనబడుతున్నాడు. మనం పసుపు వినాయకుడు మనమే క్రియేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఏమిటి? కొన్ని శాస్త్రాలు లోపల పెట్టుకుని ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పి నీవు సృష్టించుకుని పూజిస్తున్నావు. శివలింగం అని శివుణ్ణి, చతుర్భుజాలతో అని విష్ణువు అని, ఇంకేదో అని, ఇట్లా పురాణాలు ఇవన్నీ కూడా అసత్యములే అన్నాడు మహర్షి. మరి గురువు గారు దేహము ద్వారా అన్నమాచార్యులు గారు కానీ, త్యాగరాజు కానీ, భక్త తుకారం కానీ వీళ్ళందరూ ముక్తి పొందిన వాళ్ళే కదా. ఎవరు చెప్పారు? అసలు ముక్తి అంటే ఏమిటి? పొందటం అంటే అంటే మరి పుట్టుక లేకుండా అది ఎవరికి తెలుసు? పురాణ గాథలు కానీ అవన్నీ అసత్యమేగా. ఎవరికి తెలుసు? ద్వైత జ్ఞానం అంతా అసలు. మీరు చెప్పిన వాళ్ళు ఉన్నారే, త్యాగరాజు, తుకారాం, వాళ్ళు, అన్నమాచార్యులు, ఎప్పుడైనా దేవుడు ఉన్నాడని అంటాడు కానీ నేను ఆత్మదర్శనం చేశాను ఒక్కడు చెప్పలేదుగా. ఆ రూపానికే కీర్తిస్తున్నారు, చెప్పలేదుగా. త్యాగరాజు రాముడిని రామదాసు త్యాగరాజు రాముడిని కీర్తిస్తూ ఈయన వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఉన్నాడు. అంటే రూపానికి ఆకర్షితునే ఆ రూపాన్ని పొగుడుతూ ఉన్నారు. ఆ కథలు నడవటం ద్వైతంలో ఎక్సలెంట్గా ఉంటుంది చూడటానికి. ఏ ఒక్కరైనా నా ఆత్మని నేను దర్శించాను, నా ఆత్మే ఆ దైవము అని చెప్తే ఫైన్. మరి చెప్పలే. మరి ముక్తి అంటే ఎలా వస్తుంది? సినిమాల్లో దీపం తీసుకెళ్ళి ఆ దేవుళ్ళు కలుపుతారు, ఒక దేవుడు విడిగా ఉన్నట్టు, ఇదేంటి కలిసినట్టు చూసి మనం అనుకుంటాం తప్ప చూసేది అయిపోయింది, నేను ఎప్పుడు అలా వెళ్తాను అనుకుంటాడు. అది కుదరదు. ఇక్కడ ఏంటి అంటే జీవుడు ఒక ఊహా వస్తువు, ఆయన ఇమాజినరీ. వీడికి భక్తి అని, కర్మ అని, జ్ఞానం అని కొన్ని మార్గాలు పెట్టారు. ఎందుకు? నిశ్చలత్వానికి. క్రియలు
దానివల్ల ఆత్మ ప్రకాశించదు. భక్తిలో కూడా నవవిధ భక్తుల్లో చివరిది ఏమిటి? శరణాగతి. శరణాగతి ఆత్మనివేదన చివరిలో పెట్టారు. శరణాగతి ఎందుకు? అహంకారం లేకుండా పోవడానికి. నువ్వు శరణాగతి వ్యక్తిత్వం ఉండదు, వ్యక్తిత్వం లేకపోతే ఆత్మగా ఉండేది. ఈవెన్ రూపానికి కూడా శరణాగతి చెందినా రాదు. ఒక రూపానికి శరణాగతి చెందినా కూడా, రూపానికి శరణాగతి చెందేవాడు ఉంటే, అంటే ద్వైతం నేను చెప్పేది, ద్వైతంలోనే వాడు ఉంటే చివరికి దేనికి శరణాగతి అవుతున్నాడు? ఆ రూపానికి కాదు, తన ఆత్మకే అవుతున్నాడు. ఆ రూపమే తన ఆత్మ. నువ్వు ఏ భగవంతుడని అనుకుంటావో మనస్సులో ఆ భగవంతుడికి శరణాగతి అంతా నువ్వే చూసుకుంటున్నావు అన్నప్పుడు ఆ భగవంతుడు ఎవరు? ఆత్మే. మళ్ళీ అక్కడికి రావాల్సిందే. ఇక్కడికి రావాలి. ఎక్కడికి పోయినా ఇక్కడికి తప్పదు, మూలానికి రావాల్సిందే. ఎందుకని ఎంత పెద్ద భవనం కట్టినా ఆ అంతస్తులంతా ఇమేజినరీ. 14 అంతస్తు 20 అంతస్తు ఇమేజినరీ. అది తీసుకుపోయి చూద్దాం, అయిపోతాం. నాకు నేల కనపడలేదంటాడు 14th ఫ్లోర్ వాడు. కనపడుతుంది, ఇది పడగొడితే కనపడుతుంది. దిగి మూలానికి వస్తే ఇక్కడ కూడా మూలాన్ని మీరు మూలానికి లేదు. నీకు సంకల్పం కలగకపోతే నువ్వు ఆత్మది, సంకల్పం వచ్చిందా అనాత్మది చెప్పుకోవడానికి. సంకల్పం అంటే ఆలోచన. దట్స్ ఆల్. వెరీ సింపుల్. మీరు చాలా సింపుల్ గా చెప్తున్నారు గురువు గారు. సింపుల్ ఇది యాక్చువల్గా. సింపులే. ఇప్పుడు సాఫిస్టికేషన్ కనుక ఉంటే కాలం పడుతుంది. కాలం పట్టిందంటే ఇప్పుడు లేదు తర్వాత వస్తుందనేగా. ఇప్పుడు లేని తర్వాత వస్తే అది పోతుందిగా. ఇప్పుడు ఉండాలి, తర్వాత ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. అంటే దాని అర్థం ఎప్పుడూ ఉండేది మాత్రమే నీ స్వరూపం అని అర్థం. వచ్చిపోయేది కాదు, కొత్తగా కలిగేది కాదు. ఇప్పుడు నువ్వు దేవుని చూడటానికి వెళ్ళావు, బాగానే ఉంది. కళ్ళు మూసుకున్నావు, దేవుడిని ప్రార్థిస్తున్నావు. అక్కడ కనపడేది నీ ఆత్మే, దేవుడు కాదు. ఆకారం ఎంతసేపు చూస్తాం? గురువు గారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుంటే దాని అర్థము లోపలికి చూడమనే. ఎగ్జాక్ట్లీ అదే పద్ధతి. ఇక్కడ ఈయన ఏమంటాడు? కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెరవండి. ఎవడు మొదలుపెట్టి దర్శించమంటే నవరూపాత్మకమే కాదు. ఒకవేళ దైవమే నిజంగా ఉండి నవరూపాత్మకమైతే అక్కడే ఉంటే ఆయన సర్వాంతర్యామికి విఘాతం కలిగినట్టే కదా. విఘాతం కలిగినట్టు. ఇప్పుడు నేను కుక్కట్పల్లి నుంచి ఇక్కడ వచ్చానంటే కుక్కట్పల్లిలో లేనట్టేగా ఇక్కడ ఉన్నాను. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ గుళ్ళో ఉంటే అక్కడ లేనట్టే. అంతేగా మరి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ అక్కడ ఇక్కడ ఉంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తా? అక్కడికి ఒకసారి ఇట్లాగే తిరువణామల నుంచి రమణ సంతానంలో వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడికి వస్తుంటారు. గురువు గారు మీరు రండి, అమ్మా చాలా ప్రేమగా పిలిచావు, బాగానే ఉంది. ఇక్కడ లేని అక్కడ ఏముందో చెప్పమన్నా. ఇక్కడ అక్కడ అంటున్నావు, ప్రదేశానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఆయన ఉన్నారు కాబట్టి నీ భావన భావశూన్యానికి రా. అక్కడ ఉండేది ఇక్కడ కూడా నీతో ఉంటుంది. అది సింపుల్ అవేర్నెస్. అది నువ్వు ప్రకాశింప చెయ్యలేవు. ఆ ప్రకాశంలో నువ్వు ఎగిరిపోతావు. కాబట్టి దాని అనుగ్రహం అందాం కాసేపు మహర్షి. లోపలికి వెళ్ళు, ఇది తల్లకిందుగా పడిపోతుంది, అది ప్రకాశిస్తుంది. అంటే ఏంటి? అది ప్రకాశిస్తే నువ్వు ఉండవనేగా. అంతేగా సింపుల్గా. ఆ దేవుడిని చూడతానని అడిగారు. ప్రతివాడు తలకాయ పడి దేవుడిని చూడటానికి బయలుదేరుతాను. దేవుణ్ణి చూడటానికి నీవు ఉంటే కదా అన్నాడు. నీవు కాదు మెచ్చేసుకోలేదు, అది కూడా పదం రాంగే. నీవు ఉంటే కదా అంటే ఇప్పుడు నీవు లేవు. అది ప్రకాశించే టైంలో ఇది కూడా ఉండదు. పాపని ఆత్మహత్యతో ఉన్నావు అనుకుంటున్నావు. ఇగో ఈ జనన మరణాల మధ్యలో తిరుగుతున్నావు, దేహాన్ని మూసుకుని. కాబట్టి దైవం ఆలోచన అంటే ఇంకుడు పడదు. పోనీ దైవం లేడంటే సహించలేడు. అదే అంటాడు మహర్షి. భయం వచ్చేస్తుంది. లేడంటే అదేదో ఒక రకమైన దోషం కింద. అమ్మో దేవుడు లేకుంటావా, పాపం పెట్టుకుంటా ఉంటారు. దేవుడు ఉన్నాడు అనేవాడు ఎంత అహంకారము, లేడనేవాడు అంతే అహంకారం.
ఈ రెండింటిని పక్కన పెట్టు అంటాడు మహర్షి. నీవు ఉన్నావేమో చూడు, నీ స్వరూపం ఏంటో చూడు. అటు ఇది ఎట్లా చెప్పుకోవాలంటే దిస్ ఈజ్ ది స్పిరిచువల్ హైయెస్ట్ టెక్నాలజీ నో బడీ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ ఇన్ ది పాస్ట్. నా అనుభవం 1962-63లో నాకు రిజర్వ్ బ్యాంకులో ట్రైనింగ్ కోసం పంపించారు మెడ్రాస్కి. ఓ 10 మందిని వేసుకుని రౌండా తిరిగి తిరువణామలై వచ్చారు. ఒక అణా పుస్తకం తీసుకున్న సన్న ప్రింట్ నేనెవరన్నది తెలుగులో ఉంది, చిన్నది ఇంతే ఉంటుంది పాకెట్ సైజ్. అందులో నా అనుభవం చెబుతున్నాడు ఆయన. సో ఐ డిక్లేర్డ్ హీ ఈజ్ ఎ సెయింట్ హూ నోస్ ది ట్రూత్ అన్నాడు. ఆయన ఎవరు నాకే తెలుసు. ఆయన సంభాషణలు మనం సత్యాన్ని అందరూ ఆయన చెప్తున్నా, మీరు మీ అనుభవంలో ఉన్నది సత్యం, ఆయన చెప్పింది సత్యం. అది ఎట్లా తెలుస్తుంది? నువ్వు సత్యాన్ని అనుభవిస్తే కానీ తెలియదు. ఒకడు తిరిగి పదార్థం చేస్తాడు, సత్యం ఒకటే నాకు గాడి అయిపోయింది. పదార్థం చేసి తిన్న తర్వాత ఇది బాగుందంటాడు, ఇంకోటి తింటే అదే టేస్ట్ ఉంటే బాగుందంటాడు. ఆత్మానుభవం ఎక్కడ ఎవరికి అనుభవం అయినా అనుకున్నాం కదా, సేమ్ దరకరమైన డీవియేషన్. బయటకు వచ్చి మాట్లాడేది భిన్నంగా ఉండొచ్చు వాళ్ళ వాసనను బట్టి, కానీ అనుభవం అనేది జీవుడికి కాదు. విశేషం ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది. వస్తుంటే బండి నుంచి వస్తుంటే ఇప్పుడిప్పుడే మనము దీంట్లో ఈ బ్రహ్మ విద్యను లేదా ఆత్మ విద్యను తెలుసుకోవడానికి వస్తున్నాము. దాని ఆ పాతలోకి వచ్చాము. కొంతమంది మహర్షులు దీనికి 12 ఏళ్ళు సాధన కావాలంటున్నారు. సాధన కూడా లేదు, 12 ఏళ్ళు పడుతుంటున్నారు. ఇంకా చెప్పనే ఎవరి దృష్టితో వాళ్ళు చూసినప్పుడు 12 ఏళ్ళు 16 ఏళ్ళు అని ఎందుకంటున్నారు? వాళ్ళ అనుభవంతో చెబుతున్నారు. ఆత్మ అనుభవంతో కాదు, సాధన అనుభవంతో 12 ఏళ్ళు గురు శుశ్రూష చేసి చెబుతున్నారు. అసలు శిష్యుడు నేను గురువు ఏమీ లేదు, ఇంకా నేను గురువుని కాదని మహర్షి చెప్పి నేను చెప్తాను. ఉన్నది ఏకం. గురువు అంటే నీ ఉద్దేశంలో 6 అడుగుల దగ్గర కాదు. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే అజ్ఞానం, గురువు అంటే తొలగించేది. సృష్టిలో ఏదైనా జ్ఞానమే. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. ఒక్క మాట మాట్లాడారు వాళ్ళు, వీడిలో పరివర్తన వచ్చింది కదా. కాబట్టి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేది కాలయాపన తప్ప అది ఎందుకు పనికిరాదు నా దృష్టిలో. అంటే అది ఎప్పుడు తన స్వయం ప్రకాశిస్తుందో అప్పటిదాకా మనము ప్రకాశిస్తుందో అన్నమాట కూడా సరైనది కాదు. మాట నీ దృష్టి బాహ్యంలో ఉంది, మౌనానికి వచ్చి అంతరంగానికి వచ్చిన నీ మొత్తం ఆత్మ ప్రకాశిస్తుంది. ఒక గుట్లకు బాగా కథ చెప్పాడు మహర్షి. పగలంతా తిరిగి నిద్రపోయి తిరగకుండా రాత్రి కూడా తిరిగి దేర్ ఇస్ నో సన్ అందిట. ఈజ్ ఇట్ ది ఫాల్ట్ ఆఫ్ ది సన్ అన్నాడు మహర్షి. అంటే మీరంటే గురువుగారు మీరన్నట్టు చూచే నేను మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మ మనకి ఎప్పుడు స్వయం ప్రకాశితము, ఆత్మ తనంతా తను ఒకటే నేను నాయన, చూచే నేను ఒకటే ఉంటుంది. అది దేహాత్మ బుద్ధితో ఇంద్రియాల ద్వారా బయటికి చూస్తున్నప్పుడేమో జీవుడు అంటున్నాము. అదే నేను చూడకుండా తనకు తాను ఉంటే ఆత్మ అంటున్నాము. దీనికి టైం అంటూ ఏం లేదు. టైం పెట్టాడు అంటే లేనట్టే. ఎప్పుడైతే ఎన్ని పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఇన్స్టంటేనియస్. ఇంకో మాట ఒక సందర్భంలో చెప్తారు మహర్షులు వారు, కాలం ఏమిటి, టైం ఏమిటి, నీవే అదే ఉన్నావు. నీ మనస్సు కనుక స్వచ్ఛంగా ఉంటే గన్ పౌడర్ లాగా పేలిపోతుంది ఒకేసారి. గురువాక్యం వినంగానే నో టైం గ్యాప్. కొంచెం శ్రవణం చెయ్యాలి, టైం పడుతుంది. శ్రవణానికి టైం పడుతుంది తప్ప అది బ్లాస్ట్ అవ్వడానికి టైం పట్టదు. నిధిధ్యాసం అది ఇప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసం అన్నది ఎందుకని? విన్నటువంటి వాక్కుని, ఉదాహరణకి నేను దేహం కాదు, నేను దేహం కాకపోతే నేనెవరిని? మళ్ళీ అదే వింటున్నాడు, నువ్వు దేహం కాదు, దేహం కాదు. దేహం లేకపోయినా నిద్రలో ఉన్నావు కదా, ఉన్నాను. ఏ విధంగా ఉన్నాను? దేహం లేకపోయినానే ఉన్నా కదా. ఆ ఉన్నానేమిటి? అంట్లో తనలో ఒక విచారం ఏర్పడినప్పుడు ఈ దేహాత్మబుద్ధి అదృశ్యమైపోతుంది. అది ఎవరికి వాళ్ళు తీసుకోవాలి, ఎవరు అందించరు. నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఆత్మజ్ఞానం అందిస్తానంత మోసం ఇంకోటి.
నువ్వు ఎవరు ఎంత ప్రచారం చేసుకున్నా, శాస్త్రం గురించి చెప్పుకున్నా, స్వరూప జ్ఞానము ఇతరుల నుంచి రాదు. గురువు అనుకున్న వాళ్ళు అందించరు, పుస్తకాలలో ఉండదు, నెత్తి మీద పైనుంచి పడదు. నీవు అదే ఉన్నావు. మీరు అన్నట్టు గురువు గారు, ఇది చాలా సింపుల్గా ఉంది. బ్రహ్మ విద్యని మనము శాస్త్రాలు మనం శోధించి సాధించి తిరగరాసి పుస్తకాలు తిరగేసి వాసనలు సృష్టిస్తాయి. ఒక సందర్భంలో కృష్ణ పరమాత్మ దగ్గరికి ఒకటి వెళ్ళాడు. నాకు శాస్త్రాలు మొత్తం నేను పిండి అధ్యయనం చేయాలని అన్నాడు. చేతు గానివి అదిగో అటు చూడు 7 కొండలు ఉన్నాయే, అంతుంది శాస్త్రం అంటాడు. మరి అవన్నీ కొన్ని కోట్ల జన్మలు ఎత్తే కానీ నేను వాడు స్టడీ చేయలేడు. ఒక జన్మలోనే కుదరటల్లే, ఎక్కడ ఎత్తాడు? దానికి ఏమన్నాడు తెలుసు కృష్ణ పరమాత్మ? శాస్త్రముల యొక్క సారాన్ని గ్రహించినటువంటి జ్ఞాని దగ్గరికి హీ విల్ టెల్ యూ వాట్ యూ షుడ్ నాట్. మీ అనుభవం మహర్షి అనుభవం ఒకటే, ఊరక ఉండడం. ఇప్పుడు నీవు నడిచిన, నిద్రపోతున్నా, వెళ్తున్నా నీ బేస్లో మార్పు ఉండదు. ఒక్కసారి ఇది తాడు అని తెలిస్తే మళ్ళీ పాము భయం కలగదు కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా వాసనలు ఉంటాయి నాయన, ఇద్దరికీ ఉంటాయి వాసనలు. పుట్టినప్పటి నుంచి 16వ ఏట దాకా ఉన్నటువంటి వాసనలు 1950 దాకా ఉన్నాయి ఆయనకి. వాసన అంటే ఏంటి? కర్మ ప్రభావంలో ఏది జరగవలసి ఉన్నదో అది వాసన, ఇద్దరికీ ఉంటుంది. కాకపోతే స్వరూప జ్ఞానము ప్రకాశించిన తర్వాత ఈ అహంకారము దగ్ధబీజంగా ఉంటుంది, తగలబడతాడు ఉంటుంది బయటికి. ఇదేమిటంటే అరటిపండు, ఇదేమిటంటే కుర్చీ చెబుతుంది. దాని మీద బంధం ఉంటుంది, వ్యక్తులతోటి బంధం ఉండదు. చెప్పుకోవడానికి నా కొడుకు, నా భార్య, నా పిల్లలన్నా నథింగ్ డూయింగ్ దేవాళ్ళ అని ఏమంటారు. ఓ స్టేజ్ మీద యాక్టర్లు అంటే మనం క్రియ నడుస్తూ ఉంటుంది, మన మీ తతంగం అంతా నడుస్తుంది. ఈవెన్ మన దేశం దాని మీద పంపడుతూనే ఉంటుంది. తర్వాత అంటే మనస్సు బుద్ధి ఏమి ఉండదు అక్కడ. మనస్సు ఉంటుంది, బంధించదు. ఇప్పుడు బంధించడం అంటే ఏంటి? నాదనేవాడు ఉంటాడు. మహర్షిని అడిగారుగా క్వశ్చన్, అయ్యా చేతికి ఆ ప్రాణం వచ్చింది, మీరు మహాపురుషులు, దాన్ని తగ్గించుకోలేరా అంటే తగ్గించుకోగలను, చెప్పేవాళ్ళు లేడే అన్నాడు. అది మనకు అర్థం కాదు. ఇది చెయ్యాలి, ఇది మానాలి, ఇది లేకపోతే నేను బాగా ఉంటాను అనే స్థితి లేదు అక్కడ. అది ఉంటే లేకపోతే న్యాయం వెరీ హ్యాపీ అన్నాడు చివరి దశ దాకా. అంటే అటువంటి మహనీయులు మనకి పుడతారో లేదో తెలియదు, కానీ అసలు ఈ మాయలో మహత్తులు ఏది చూపించలేదు. ఫస్ట్ పాయింట్ దాన్ని ఖండించాడు కూడా. ఇది సిద్ధులు వాటి గురించి చెబుతాడు. బట్ హౌ టు నో వాట్ ఈజ్ మహర్షి? యు బీ ది మహర్షి, దెన్ యు నో వాట్ హీ ఈజ్. అంతేగాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నువ్వు గోచి పెట్టుకు తిరిగితే మహర్షి కాదు. కాబట్టి నీలాగా నేను తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుంటే నేను అసలు దీంతో సంబంధం లేదు. భౌతికమైంది పూర్తిగా వాళ్ళ కర్మానుసారంగా వచ్చే విశేషాలు. ఎవరికి ముక్తిని అందించరు. ఫస్ట్ పాయింట్. మరి వీటన్నిటిని ఎవరు నడిపిస్తున్నాడు? ఏదో ఒక ఉద్యోగ శక్తి కలుగుతుంది. నువ్వు దైవమను, ఒక శివుడను, లేకపోతే ఈశ్వరుడు, ఏ పేరున్నా పెట్టు. అది కూడా ఆలోచన వచ్చింది గురువుగారు. బండి నుంచి వస్తుంటే ఇంత మాయకి ఇంత శక్తి ఎక్కడిది అని, ఇంత ఈ మాయలో ఇంత ఈ జగత్తు మ్యాటరు ఎనర్జీ రెండు ఉన్నాయి కదా ఇక్కడ రెండు ఉండటానికి కారణం దీన్ని కంట్రోల్ చేసేది ఒకటి ఉండి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ సృష్టి తీసుకుంటే దేర్ ఈజ్ ఏ కృష్ణ బిలం అని బ్లాక్ హోల్ అని చెప్తూ ఉంటారు. అందులో సృష్టి అంతా అయిపోతుంది.
ఇప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తరువాత ఈ సూర్యమండలంలో ఇవి ఉండవు, ఒక్కొక్కటి చల్లారిపోతూ దానిలో కలిసిపోయి అదృశ్యమైపోతుంది. అది మనం మనస్సుకి అంత సిస్టమ్ కోసం మనం అనుకుంటాం, సూర్యుడి వల్ల ఇది ఇక్కడ ఫైన్. ఇది ఎంతకాలం ఉంటుంది? సూర్యుడిలో ఉన్న ఉష్ణోగ్రత ఈ భూమి లోపల కూడా అంతే ఉంది. లేకపోతే వీఆర్ నాట్ కంఫర్టబుల్. నడుస్తుంటే గాల్లో ఎగిరే వాళ్ళం, ఒక్కడి గాల్లో ఎగరటల్లా, భూమిని పట్టుకునే నడుస్తున్నాడు. అంటే అహంస్ఫురణలో ఉన్నప్పుడు ఉన్నది ఏకము, సృష్టి లేదు, జగత్తు లేదు, ఏమీ లేదన్నారు. అంటే ఎందుకు లేదంటే అది ఏకత్వంగా చూస్తుంది, తనలో తాను ఉంటుంది, అంతేగాని అన్యత్వం చూడదు. కాబట్టి మనకి ఆ భావం రావట్లేదు. కానీ ఇక్కడ నిజంగా సృష్టి, ఈ జగత్తు ఇదంతా మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. అక్కడ భావన ఎందుకు రాదు అంటే జీవుడు లేడు కాబట్టి. జీవుడు లేడు. జీవ భావనతో కనుక ఆత్మని దర్శిస్తే మీరు అన్నట్టు వచ్చేది, జీవుడు అయిపోతాడు. ఆవరణం యొక్క నామరూపత్వం కరిగిపోతుంది, బంగారం మిగులుతుంది. ఆ భావన వచ్చింది, జీవుడు లేడు. ఆ భావన రావటం వల్ల జగత్తు విడిగా ఉంది, మీరు అహంస్ఫురణ విడిగా ఉంది, దేనికి అంటకన్నా ఉంది. కానీ చూసే జగత్ అలానే ఉంది, లేదు, భావన లేదు, జగత్తు లేదు. అసలు జగత్తు అన్నట్టు చెప్పిందా మీకు? చూసే మహాసముద్రాలు, హిమాలయ పర్వతాలు, సముద్రం చెప్పిందా? హిమాలయ చెప్పిందా? పోనీ దేహం చెప్పిందా? ఒక రోజున ఇట్లాగే మా అమ్మాయి కాలు దెబ్బతయింది. అమ్మ నీ కాదే కదా వైడి వరి అన్న. నాయన అట్లా అంటానేమిరా, పోనీ ఇట్లా తీసుకో, నిద్రపోతుంటే నీ కాలు దెబ్బతని తెలుసా నీకన్నా? తెలియదండి, ఇప్పుడు కూడా నిద్రపోవన్నా. ఆ సహజ స్థితిలో ఉంది. ఆడు 95 ఏళ్ళు చక్కగా ఉంది. ఇటువంటి చెప్తూ ఉంటారు. చిగురు దశలో ఏం చేస్తున్నావు అమ్మా? భగవంతుడు ధ్యానిస్తున్నాను, ముందు రాపేమన్నా, స్థిరత్వానికి రా, నీకు మళ్ళీ జన్మ ఉండదు. ధ్యానించావా వాసనలు వెంబడి వస్తాయి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దేహంలో పడేస్తుంది. ఎందుకు వచ్చింది? అలాగే నాయన అంది, విత్ ఇన్ అన్ అవర్ షీ లెఫ్ట్ ది బాడీ. అది వేరే సంగతి. ఇక్కడ మనిషిని బంధించేది ఆలోచన. ఆలోచన చూడకపోతే అక్కడ ఏమీ లేదు. ఇదంతా శూన్యమే, మహాశూన్యం అన్నారు రమణ మహర్షులు వారు. శూన్యము అంటే ఎంతో తేజోవంతమైనటువంటి ఎరుక, అది దానిలో ఇది కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? మాయలో ఉన్నవాడికే కనపడుతుంది, దేహాత్మబుద్ధి ఉన్నవాడికే కనపడుతుంది, అందరికీ కనపడుతుంది. యత్ భావన తద్భవతి. మీ భావనలో ఏదుందో అదే చూస్తారు. భావశూన్యం చూసేది. ఈ విచారణతోనే వెళ్ళాలి మనం, లేదంటే కష్టం. అసలు విచారం అనేది కూడా వద్దంట నేను. ఎందుకంటే మరి మీరు ఇప్పుడు జగత్తు లేదు చెప్పడం బాగానే చెప్తున్నారు కదా గురువు గారు. కాదు నాయన, చూసే నేను మన జగత్తును చూస్తుంది. చూస్తున్నావు సరే, ఏమైనా విచారం చేసేది ఎవరు? ఆ మాయానేగా. ఆ మాయా నేనే. వాడు చూస్తాడా? ఇది అసత్యం అంటే వింటాడా? నేను మరి మహర్షులు వారు ఈ విచారణలోనే కర్మ, జ్ఞాన, ధ్యాన, యోగాలన్నీ దాగి ఉన్నాయి. ఫైన్, స్టేట్మెంట్ బాగానే ఉంది. నా దృష్టిలో విచారం చేయొద్దు, మౌనానికి రా, థాట్ఫుల్గా ఉంది. దెన్ యువర్ రియాలిటీ ఈజ్ ఫోర్స్డ్ అపాన్ యూ. విచారం ఎవరు చేస్తున్నారని అడిగినప్పుడు ఏమన్నాడు? అహంకారానికే విచారం. నేను అహంకారం చేయాలి. నువ్వు అహంకారంతో ఏది చేసినా మరి అది ఎట్లా నష్టం అవుతుంది? చెప్పడం బాగానే ఉంది, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు, అహంకారం తొలగిందిగా పడిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది అనేటువంటి ఈక్వేషన్ ఐ గివ్ 0 మార్క్స్ నా దృష్టిలో. ఎందుకని ఈ రెండు ఆపోజిట్స్. ఎప్పుడూ ఉండేదానికి నీవు మౌనంగా ఉంటే, మాట్లాడితే దానికి సంబంధం లేదు. తెర ఎప్పుడూ ఉంది, బొమ్మలు వేస్తే వేయకపోతే తెరకే నష్టం.
అట్లా ఉంటుంది యాక్చువల్గా. దేర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ది అవేర్నెస్ అండ్ ది వరల్డ్. రాకపోకలు ఉండవు నాయన. కాసేపు ప్రపంచం చూస్తాను, కాసేపు ఎదురు చూస్తానంటే కుదరదు. అవును గురుగారు, మీరు ఒకటి అన్నారు, ఆలోచనకి ఆలోచన మధ్య ఉన్న ఎంటీ స్పేసే ఆ సహజ స్వరూపం అని. దట్స్ ఆల్. అంటే ఒక్క సెకండ్ ఆలోచన రహితంగా ఉన్నా అది ఆ ఎంటీ స్పేస్ ని మనం ఆత్మగా అనుకుంటాం కుదరదుగా. నువ్వు అనుకోవటం కాదు, నువ్వు ఉండలేవు అక్కడ. ఉండలేదు. ఒక్క సెకండ్ కూడా నువ్వు అనుకోవటం కాదు, సూచించావు. ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే జాగ్రత్తకి స్వప్నానికి మధ్యలో, స్వప్నానికి నిద్రకి మధ్యలో, నిద్రకి మెళకువకి మధ్యలో, సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యలో, ఆలోచనకి మధ్యలో అని త్రిపురారహస్యంలో కూడా చెప్పడం జరిగింది. బాగానే ఉంది. బట్ ఆలోచనకి మధ్యలో ఏముందని తొంగి చూసావంటే అహంకారం వచ్చిందిగా. అంటే కళ్ళు మూసుకుంటే ఒక్క సెకండ్ శూన్యము కనిపిస్తుంది అనుకోండి గురువు గారు. శూన్యాన్ని చూడటం కూడా అహంకారం కావాలి కదా. అవును. శూన్యాన్ని చూడటం అహంకారం కావాలి కదా. ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చూశాను సత్సంగం. ఇట్లా చాలాసార్లు చేస్తుంటారు. అందరూ కూర్చొని ఉన్నారు. నాయన నేను 2 వస్తువులను చూపిస్తాను, జస్ట్ ఐడెంటిఫై విత్ లిటిల్ గ్యాప్. ఇదేం పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ ఏం కాదు. సరే ఇదేమిటి అన్నా, కళ్ళు చూడు. ఓకే. ఇదేమిటి? ఉంగరం. ఓకే. కళ్ళజోడు అనేటువంటి ఖండజ్ఞానం, ఉంగరం అనే ఖండజ్ఞానం మధ్యలో కొన్ని సెకండ్ల గ్యాప్ ఉంది. అది నీ ఆత్మ. నువ్వు అనొచ్చు ఏమీ లేదని. ఏమీ లేదంటే గుర్తించడానికి ఏమీ లేదు, కానీ నీవు అక్కడున్నావు. నీ సహజత్వం ఉన్నది. సో ఆలోచనలు దూరం చేసినప్పుడు ఆ స్పేస్లో నేను ఉన్నానన్నటువంటి అహంస్ఫురణ మాత్రమే ప్రకాశిస్తుంది. అందుకని మౌనం. అంటే గురువుగారు ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచన పరిపూర్ణంగా లేని స్థితికి రావాలా, లేకపోతే ఆ దారిలో ఆలోచన తగ్గుతున్న కొద్దీ అహంస్ఫురణ ముందు ఇలా అసలు అంత ఉండదు నాయన. స్వయం ప్రకటితం అవుతుంది. అసలు ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే ఆలోచన మనం తగ్గించుకోలేదు గురువుగారు. ఆలోచన వచ్చినప్పుడేమో అన్యత్వం కనపడుతుంది, లేనప్పుడు ఆత్మే ఉంటుంది. ఆ స్పేస్ తెలుసుకోవాలి. స్టేజ్ లేదు, పోవట్లేదు. ఆ స్పేస్ అడుగు బయట వేస్తేనేమో ఇంటి బయట ఉంటావు, లోపల వేస్తేనేమో ఇంట్లో ఉంటావు. స్టేజ్ ఎక్కడుంది? గురు రమణ మహర్షి కూడా నీ కుటీరంలో నువ్వు ఉండు అంటారు. అక్కడ ఏంటంటే బయట తిరగద్దు అంటే ఇంట్లో ఉండమనేగా. ఆలోచన వద్దంటే అదే ఉద్దేశం. నేను బయట తిరుగుతానంటే ఇంటి సంగతి రాదు కదా. కనుక చివరికి మీకే తెలుస్తుంది, ఆలోచన ఉన్నా లేకపోయినా నేను ఉన్నానన్న దానికి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే దేన్ని బంధించటం లేదు. ఎరుక ఈజ్ ఎటర్నల్, ఐడెంటిఫికేషన్ కమ్స్ అండ్ గోస్. సంకల్పం వచ్చింది అంటే అదిగో ఆ పిడికడ ప్రారంభంలో ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఈ రోజున ఈ క్షణాన నీవు ఇక్కడికి రావటానికి కారణం నీ ప్రోగ్రాంలో ఉంది కాబట్టి. మరి మిగిలిన ఎందుకు రాలే? మనం ఎందుకు రాలేకపోయినావు? ప్రోగ్రాం లేదు. వెరీ సింపుల్. దాని గురించి పక్కన పెడితే ఎప్పుడు ఏది జరగవలసి ఉంది మాయలో అది జరిగి తీరుతుంది. వద్దన్నా కావాలన్నా అసలు దాని గురించి మరి దాని ప్రోగ్రామ్ అది వెళ్తూ ఉంది. యూ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ యువర్ డెస్టినీ. ఇది ఎట్ట పక్కన పెట్టు. కానీ స్వరూప జ్ఞానం ఇస్ నాట్ ఏ డెస్టినీ. చాలామంది ఏమనుకుంటారు, నా ప్రారంభంలో ఉంటే నాకు ఆత్మ ప్రకాశిస్తుంది. అలా కుదరదు. అసలు అది కూడా క్వశ్చనే మీరు అనుకుంటారు. చాలామంది అంటుంటారు సత్సంగంలో, గురువుగారు ప్రారంభంలో ఉంటే వస్తుంది, లేకపోతే ఇంటికి పోతారు. ప్రారంభంలో లేదు, ఒక ఆత్మ ప్రకాశమే. ఇది దేనికి అంటది కాబట్టి దీనికి లింక్ పెట్టడం లేదు. ఎట్లా పెడతాం? పావుకి తాడుకి లింక్ పెట్టి చూద్దాం, కుదరదు. కుదరదు. కాబట్టి
ప్రారంధంలో ఉన్నా లేకపోతే దానికి సంబంధం అసలు సంబంధం లేదు. లేదు. నీవు పిడికడ ప్రార్థనతో పుట్టుక మరణం మధ్యలో వేలాడుతున్నావు. అవును, అవును. వాసనతో తిరుగుతున్నావు. వాసన తిరుగుతుంది. ఓ తెర మీద బొమ్మలాగా. ఆ తెరకేమంటదు. అసలు అంటది, తెర కూడా అంటది, ఎప్పటికీ అంటది. పుట్టక ముందు తెర ఉంది, పోయిన తర్వాత తెర ఉంటుంది. అసలు ఆ తెర మీద ఎన్ని భాషలు సినిమాలు వేసిన తెరకేమవుతుంది? ఒక భాష అర్థం చేసుకుంటుందా? లేదు. ఇక్కడ కూడా అంతే. తెర అంటే బేస్, ఆధారం. మహర్షులు చక్కటి మాట అంటాడు ఒక చోట, ఇది ఆధారమే కానీ భిన్నం అన్నాడు. తాడు ఆధారమే పాము భయానికి, కానీ అక్కడ పాము లేదు. అహంస్మరణ ఆధారమే ఈ జగజ్జీవుడు ఈశ్వరుడికి, అక్కడ వాళ్ళు ఎవరు లేరు. భిన్నం అనేది అర్థం చేసుకోవాలి. బేస్ ఈజ్ ఎటర్నల్. ద్వైతము సూపర్ స్ట్రక్చర్ ఈజ్ అపియర్ అండ్ డిసపియర్. ఈరోజు ఉన్న ప్రదేశం రేపు కనపడదు, మార్పు చెందుతూ పోతుంది. పుట్టినవాడు అక్కడికి ఉంటుందా, పెరుగుతూ పెరుగుతూ నశించిపోతున్నాడు. ప్రదేశాలు కూడా అలాగే మార్పు చెందుతూ ఉంటాయి. చెట్టు కూడా పెరిగి పెరిగి మొక్క పెద్ద అంతరించిపోతుంది. కాబట్టి కనపడిపోయేది అసత్యం, మార్పు చెందేది అసత్యం. మరి సత్యం ఏమిటండి? దానికి విరుద్ధమైంది. పుట్టుక మరణము లేనిది, మతిమరుపు లేనిది. వాడి బిజీలో దెర్ ఈజ్ నో ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ది ఆత్మ అన్నాడు. ఇవాళ మర్చిపోయి రేపు వచ్చేది కాదు అది. ఇట్ ఈస్ ఎవర్, ఏమంటారంటే దాన్ని ఎరుకలో ఉంటుంది, అవేర్నెస్లో ఉంటుంది. ఇంకో రహస్యం ఒకటే ఉంటుంది అది. రమణ మహర్షాత్మ, శంకరుల ఆత్మ, చెత్త ఆత్మ, పుట్ట ఆత్మ అట్లా ఉంటుంది. ఓన్లీ వన్. దానికి ఒకే జీవుడు కనపడుతుంది. ఒక తాటికి ఒక పాము కనపడుతుంది. ఆ పాము మిగిలిన పాములు చూస్తుంది అంతే. ఇక్కడ కూడా అంతే. ఒకసారి ఆ ఆత్మ స్వయం ప్రకాశించినప్పుడు మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో తిరగడు. అది ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా లేదు, కానీ ఉందనుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఉంది. అదే ఆత్మ స్వయం ప్రకాశం ఎప్పుడు ఉంది, కానీ కూడా లేదు, ఉన్నది అనుకుంటున్నావు. కాబట్టి దాన్ని ముక్త స్థితి అని చెప్పి అన్నారు. నీవు పుట్టకపోయినా దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి అటువంటిది ఏది ఉండదు అని చెప్పటం. కృష్ణ పరమాత్మ గీతలో కూడా 2nd చాప్టర్లో చెప్తాడు, వస్త్రాలు మార్చుకున్నట్టుగా ఈ జీవుడు మార్చుకుంటుంటాడు, జీవుడికి మరణం లేదన్నాడు. అంటే నేనుకి మరణం లేదు. చొక్కాలు మార్చినంత మాత్రాన నేను పోదు. నేను ఈ జ్ఞానం. జ్ఞానానికి శక్తి అనంతంగా ఉంటుంది గురువు గారు. అసలు ఆ మాట అడిగేవాడు ఎవడక్కడ అదే ఉంటుంది. అది ఉంటుంది, కరెక్ట్. దాన్ని ఎవరు మెజర్ చేయగలడు? చేయలేదు. ఆదిశేషుడికి కూడా కుదరదన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ. అంటే ఆ శక్తిని మనము ఈ మెజర్, ఇప్పుడు కరెంటుని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, పిడుగుని మెజర్ చేసే ఉన్నాయా? బాడీ మసి అయిపోతాయి. పిడుగుని, ఒక పిడుగు, ఒక లైట్నింగ్. అంటే ఇప్పుడు ఈ మనం మీకు మెసేజ్ పెట్టారు కదా గురువు గారు, దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ ఆత్మజ్ఞానం పొందిన వాడికి అష్టసిద్ధులు వశమవుతాయి అని అన్నారు. అదంతా మాయలో కూడా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ దాని గురించి అసలు ఇప్పుడు సిద్ధుల కోసం కాదు కదా తాపత్రయం. స్వరూప జ్ఞానము కలగకపోయినా సిద్ధులు ఉండొచ్చు, కలిగిన తర్వాత కూడా ఉండొచ్చు. కృష్ణ పరమాత్మ, జీసస్ క్రైస్ట్ సిద్ధపురుషులు, సాయిబాబా వీళ్ళందరూ శక్తిని ప్రదర్శించిన వాళ్ళే. కానీ ఆత్మజ్ఞానానికి దానికి సంబంధం లేదు. పంచభూతాలు ఆధీనంలో తెచ్చుకునే వాళ్ళే కదా వీళ్ళందరూ. అయినప్పటికీ పంచభూతాలు సృష్టి లేదండి. అవును, భూతాలు దయ్యాలు ఎక్కడ ఉన్నాయి? అంటే ఇదంతా మాయలో చెప్తున్నటువంటిది. సరే, సాయిబాబా నీళ్లతో దీపం వెలిగించాడు, ఊరుకులు ఆగిపోయి అందరిని వెలిగించుకుని చూద్దాం. మరి ఎందుకు వెళ్ళాడు? శక్తివంతుడేగా.
పైగానే మళ్ళీ అవసరమైతే పుడతానన్నాడు. అంటే ఇదంతా ఆత్మశక్తితో చేసి సంబంధం లేదు అసలు. అసలు ఆత్మకి సృష్టికి సంబంధం లేదు. ఆత్మ జ్ఞాని కాదు, సన్యాసి కాదు, గృహస్థుడు కాదు, బాలుడు ఏది కాదు నా దృష్టి. వీళ్ళందరూ ఆత్మస్వరూపం చేసి వచ్చిన వాళ్ళకి శూన్యమే. ఆయన చేసిన ప్రదర్శన మాత్రమే. ఇప్పుడు ఒక మ్యాజిక్ చేసినట్టుగా వీళ్ళందరూ చేస్తారు. చెయ్యి, నో ప్రాబ్లం. ఆత్మజ్ఞానాన్ని చేత అయితే అక్కడ చేతులు తెస్తారు కదా. శ్రద్ధాసహనం అని ఒక బోధన, లేకపోతే ఇంకొకటి కృష్ణ పరమాత్మ రాములు వారంతటి వాడేం మోక్షాన్ని ఇవ్వలేకపోయినారు. ఎట్లా ఇస్తారు? ముక్తి అంటే ఏమిటి? చాలా కష్టం అది. సత్యస్థితిని ఎవరు అందిస్తారు? రాములు వారు చాటు నుంచి బాణ వేసి ప్రారంభవశంగా కృష్ణుడిగా జన్మించి ఆ బాణంతోనే చచ్చాడు. మరి వాళ్ళకి ఏమైనా తప్పిందే కర్మ? పోనీ ఇందరు మహాపురుషులు లేదా దైవమే మానవ రూపేణ వచ్చారు. ఏ ఒక్కరికైనా ఆత్మజ్ఞానం ప్రకాశింపజేశారా? జీరో. చేస్తే ఈ మాయ చేష్టలు ఉండవుగా. చేశారా అంటే జీరో. అంటే దీని కంక్లూషన్ ఏమిటి అంటే, ఎవరికి మాయలో సత్యము అందించరు. తెర ఎన్నడూ బొమ్మ కాదు, బొమ్మ తెర కాదు. రమణ మహర్షిని ఎంతమంది భక్తులు వచ్చినా సరే దాన్ని బేస్ చేసుకుని ఆత్మ చెప్పారే తప్ప నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పాలా. చెప్పడమే కాదు, మానని కూడా చెప్పడా. చాలా మంది అడుగుతుంటారు, నేను పూజ చేసిన మానమంటారు. నీ కర్మలో ఉంది, చేస్తావు, చేస్తే చేయి. ముందు నీవెవరు ఇంపార్టెన్స్. ఇవన్నీ మానేస్తే నాకు ప్రకాశం అనేది తప్పుది. నీ ప్రోగ్రాములో ఏ కర్మలు ఉంటే అవి చేసి తీరుతావు. ఇప్పుడు మహర్షి తిరిగాడు కదా అని చెప్పి గిరి ప్రదక్షిణ చేస్తే ఆత్మస్వయం ప్రకటన అవుతుంది అనేది దానికి అసలు గిరెక్కడుంది ప్రదక్షిణం చేయడం? గిరెక్కడుంది? నువ్వు భావన అనుకుంటున్నావు. నీవు దేహం అనుకోగలింది. నేను అరుణాచలించిన అనుకుంటే నీకు ఇబ్బంది ఏమన్నట్టు, ఇక చిన్నపిల్లడు అన్నట్టు. ఇది నా ఆత్మ అన్నాడు. మళ్ళీ ఆత్మకి ఆకారం ఏంటి? సో ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళ వాసన ప్రభావాన్ని బట్టి వచ్చినవే తప్ప అదేమి శాంక్టమ్ కాదు. వీ కెనాట్ టేక్ ఇట్. కనుక నాయన మౌనానికి ఇచ్చిన సాధన లేదు. మౌనం అనుకుంటే నువ్వు ఏ మార్గం అన్నా వెళ్ళు. చూచే నేను కళ్ళు తెరిచినా మూసినా శూన్యాన్నే చూడు. ఆ శూన్యంలో నీ స్వరూపం కనపడుతుంది. శూన్యం కావచ్చు. శూన్యాన్ని అంటే గురువు గారు ఆకాశం చూడమంటారు. ఆకాశమే, ఆకాశం గురించి అంతా పడుతుంది. ఇప్పుడు ఆ గోడను చూస్తున్నా గోడలో ఏం లేదు, ఏమీ లేదంటూ అక్కడే ఉన్నావు, నువ్వు ఎగిరిపోయినావు, నీ ఆత్మ కనపడుతుంది. శూన్యము అంటే దేనిని గుర్తించకపోతే. మీరు అన్నారు గురువు గారు, బాహ్యంగా ఏది గుర్తించద్దు అంతే అని అన్నారు. అంటే బాహ్య ప్రపంచంలో మనకి ఈ జగత్తుకి ప్రపంచంలో అన్యంగా కనిపిస్తున్నాయి, కానీ గుర్తించద్దు అంటే ఆలోచన తీసుకోవద్దని అర్థం. అంతేగా. పైగా నువ్వు బాహ్యం అంటున్నావు. నీలో ఉన్నదే బయట ఉందంటే నీకు మింగుడు పడదు. విశ్వదర్పణ దృశ్యమాన నగరి నిజాంతర. నీలోనే దేహాత్మ బుద్ధి ఉన్నది, నీలోనే జగత్తు ఉన్నది, నీలోనే దైవం ఉన్నది అంటే మింగుడు పడదు. దైవం విడిగా ఉన్నాడు, జగత్ విడిగా ఉంది. నాతో పాటు అందరూ చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? నీవు సృష్టించినటువంటి ఆ జనం అంతా అదే చెప్తారు. అద్దంలో నగరం లాగా నాలోనే ఉన్నది అంతా. అందుకని మనం ఒక కౌంటర్ క్వశ్చన్ వేసుకోవాలి. జగత్తులో చూస్తున్నటువంటి వస్తు విషయ ప్రదేశాలు, సూర్యుడు కావచ్చు, గుడి కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, అవి ఉన్నట్టు నీకు చెప్పినయ్యా? చెప్పలేదు. ఆన్సర్ ఇస్ నో. మరి నీకు ఎలా తెలుసు? నేను చూస్తున్నాను, అవి ఉండబట్టి చూస్తున్నానంటావు. ఉన్నట్టు అది చెప్పలేదు. నీవు చూస్తున్నావంటే అది నీ ఆలోచనేగా. నా ఆలోచన వల్ల నేను చూస్తున్నాను. అంత సింపుల్గా ఉంది. అది దేహం కానీ ఏదైనా కానీ అంతే. నీకు ఎప్పుడైతే ఆలోచన లేదో నీ దేహాన్ని కూడా నువ్వు చూడాలని తరలు.
పక్క గదిలో మా నాన్నగారు ఉన్నారు అని నేనే చూస్తే కానీ నాకు తెలియదు. అంతేగా ఆయన ఆయన చెప్పలేదు, చెప్పట్లేదుగా నేను ఉన్నాను అని. అంతవరకు నాన్న దాకే ఎందుకు దేహం చెప్పిందే దేహం అన్నట్టు అయితే. సో ఇటువంటి విచారం చెయ్యవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకని స్థిరత్వానికి రావటం. అంతేగాని నేనెవరు అని చెప్పని చేసి ఉపయోగం లేదు. ఆయన చేశాడా పోని బయటకు వచ్చి చెప్తున్నాడు విచారం చేయి, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా మహర్షులు వారి యొక్క ఆత్మ అనుభవాన్ని ట్రాన్స్లేట్ చేసి మాటల్లో చెప్పటం అనేది ఆయనకి కుదరదు, ఎవరికి కుదరదు. చాలాసార్లు నన్ను అడుగుతూ ఉంటారు, నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు కూడా, వై డు యు కోట్ రమణ మహర్షి అండ్ శంకర అండ్ జీసస్ క్రైస్ట్ అండ్ మొహమ్మద్ అంటారు. వాళ్ళ పేర్లు నీకు తెలుసు కాబట్టి చెప్తాను, ఇది నా అనుభవం అంటే నీకేం తెలుస్తుంది. ఇప్పుడు దే హ్యావ్ ఎస్టాబ్లిష్ సర్టన్ థింగ్స్. 6-7 శతాబ్దంలో శంకరులు చెప్పాడు, దేహం నాహం కోహం సోహం అంటూ. అది నీకు అర్థమైంది. శంకరుడు చెప్పింది సత్యము అని నేను చెప్తే నీకు అర్థమవుతుంది, కానీ నేను ఆయన చెప్పేది ఏంటి, నేను చెప్పేది ఇదంటే నీకు అవుతుంది. ఎవరి అనుభవం అంటే మాటలు చెప్పేసరికి వేరియేషన్స్ ఉంటాయి. క్రైస్తవ ఏమంటాడు, ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ అన్నాడు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే మనకి ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళని కూడా ఆత్మ అనే పదం వాడుతూ ఉంటారు. అంతేగా ఆయన సిద్ధ పురుషుడు, స్వరూప జ్ఞానం ఎదిగిన మానవుడు క్రైస్తవ తెలిసినట్టు ఉంటుంది. తర్వాత వాళ్ళ మతం అంటూ గొడవ చేసుకోవడం వేరే సంగతి, అది వేరే సంగతి. కనుక ఆయనకున్న కంపాషన్ సృష్టిలో ఎవరికీ లేదు. లాస్ట్ మూమెంట్లో ఆ చెవుని నరికేసినప్పుడు ఈ విషయం చెప్తావా క్రైస్తున్నట్టని, గాడ్ యు సేవ్ హిమ్ అన్నప్పుడు ఆ చెవి తిరిగి వచ్చింది. ఆయనకు తెలియదు అసలు. అంటే కంపాషన్కి క్రైస్ట్ ఈజ్ ది టాప్. ఆయన ఎన్ని అనుభవించాడు, శిలువ మోసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? బట్ హీ నెవర్ అటెడ్ ఏ సింగిల్ వర్డ్ అగెన్స్ట్ ది రోమన్స్. అది ఇక్కడ విశేషం. ఇంకొకటి గురువు గారు, నాకు ఒకటి క్వశ్చన్ ఉంది. ద్వైతంలో చెప్పుకునే క్యారెక్టర్ అంటే మనిషికి ఉండాల్సిన క్యారెక్టర్స్ని శ్రద్ధ, సహనము, వినయము, విధేయత, వివేకము, విచక్షణము, నిర్మలము, కోమలము, అకల్మషము, ప్రేమ, త్యాగము, ఇవన్నిటినీ మనము ఆచరించాలి అంటాము కదా. అంటే ఈ ప్రయాణంలో వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే ఇవన్నీ వదిలేసి నా సహజ స్థితిలో నీవు ఉండటం అనేది చెయ్యాలి? రెండో తేలిక. ఎన్ని రోజులు పెడతాను, ఎన్నెన్ని చేస్తాను. 100 సార్లు గంగలో మునిగితే ముక్తి వస్తుంది, గంగలో పోతే వస్తుంది అన్నారు అనుకో. అందరూ పోగలరా, అందరూ మునగలరా? అందుకని మహర్షి ఏమంటాడు, ఆత్మనే గంగలో మునుగు. అది అంతేగాని అక్కడికి వెళ్ళి ఆ మట్టి పుష్పం గంగలో మునిగితే వచ్చేది రోగాలే కానీ ముక్తి కాదు భావన. అంటే అంటే ఈ క్యారెక్టర్స్ అనేది ద్వైతంలో ఎవరికి వాళ్ళు చెప్పినవి ఆచరించాలి. ఇది మనిషి జీవితానికి ఆచరించటం అనేది మౌనమే. మౌనమే సరే, మౌనానికి రావాల్సిందే. అంతేగాని కర్మలు జడములని చెప్పాడు, మహాసంద్రపు చర్యలు అన్నాడు. కర్మల వల్ల ఆత్మ ప్రకాశించదు, అది ఇంకా అన్ని బలీయం చేస్తుంది. అంటే ఈ గుణాలకు అతీతంగా ఉండాలి. గుణాలు కూడా మనకి పట్టేస్తాయి. ఇప్పుడు సత్వరజస్తమో గుణాలు ముందు మనస్సుని రజోతమో గుణములు వదిలిపెట్టి సత్వగుణంతో నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నించి సత్వమే ఆత్మగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు గుణము, ఆహారాలు చాలా ఎలాబొరేట్గా చెప్పాడు కృష్ణ పరమాత్మ గీతలో. ఏ ఆహారం ఏ గుణం ఇస్తుంది? సత్వరజస్తమో గుణాలకి. కానీ గుణాతీతమైంది ఇది. అంటే ఇప్పుడు అందరూ చెప్పి ఇప్పుడు అందరినీ ప్రేమించాలి అసలు అందరూ అనేది ఓన్లీ ఒక స్టేట్మెంట్ ద్వైతంలో అనేది గురువు గారు మీరు అన్నది. అసలు అందరూ ఎవరున్నారు?
లేరు. ఇంకెవరిని కదా, ప్రేమ దేశ సేవ చెయ్యి, కరెక్ట్. మానవ సేవ చెయ్యి, మాధవ మాధవ సేవ సేవ, ఇవన్నీ ఇవన్నీ కూడా అట్రాక్టివ్ స్లోగన్స్. స్లోగన్స్. ఓకే ఓకే ఓకే. ఆత్మవిచారం మానేసి సేవ చేస్తూ కూర్చుంటాడు, నారాయణ సేవ అంటాడు, అవును పూర్ ఫీడింగ్ అంటాడు. పూర్ ఫీడింగ్. రాష్ట్రంలో కూడా ఉండేది, అవును చోట ఉంది. అవును. ఒకడు కొంచెం పాపులర్ అంటే ముందు సేవ చేయమంటాడు. సేవ చేయటానికి నీ అన్ని ఉన్నారు కాబట్టి నీవెవరు తెలుసుకుంటే అత్యంత సేవ అన్నాడు పైకి మనిషి. లేని దాని గురించి మనం ఏం సేవ చేస్తాం? లేని జగత్తు గురించి మనం ఏం సేవ చేస్తాం? ముందు నీవెవరివో తెలుసుకుంటే అదే అత్యంతమైన సేవ అన్నాడు. అప్పుడు నీకేం చేయాలి? అప్పుడు బోధపడుతుంది, అప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది. ఎవరెవరికి సేవ చేస్తున్నారు. మీరు ఒకటి కూడా అడిగి అప్పుడు మిమ్మల్ని అంటే అనంతంగా ఈ ఆత్మ ఎలా ఉన్నదంటే ముందు ఇది మనం తెలుసుకుంటే అది తర్వాత బోధపడుతుంది అన్నారు. That's all, అంతే. నువ్వు నీనాలో తెలుసుకుంటే ఈ ఆత్మ అనంతంగా ఎలా ఉందనేది అది తర్వాత నెక్స్ట్ స్టెప్. అది అసలు ఆత్మస్థితిలో నా అనుభవంలో నాయన చాలా తేలిక మాటల్లో చెప్తా. 1947కి ముందు మనకు స్వతంత్రం రాలే. మేబీ ఇన్ 46 ఆర్ బిగినింగ్ ఆఫ్ 47. నేను 7-8 ఏళ్ల పిల్లవాడిని. అప్పుడు మన బ్రిటిష్ రాజ్యం వెళ్తుంది. మా నాన్నగారు బ్రిటిష్ హయాంలో కలెక్టర్ గారికి ఆయన శ్రీచక్ర ఉపాసకుడు. మా నాన్నగారు బయట ఎక్కడ తినేవాడు కాదు. ఒక రోజున మార్నింగ్ 5:30-6 ప్రాంతంలో ఆయన పూజలో చిన్న గది కూర్చున్నాడు. అమ్మవారిని చూస్తావా అని ఒక వాయిస్ వినపడింది నాకు. చూడటమే కదా, చాలా సంతోషం అన్నట్టుగా వాటిజాలు అక్కడ ఉంటాయి. ఈ జ్ఞానముద్రలో కళ్ళు పెద్దవి చేసుకుని కళ్ళు మూస్తే అమ్మవారి స్వరూపం మిస్ అవుతానేమో అనేటువంటి జిజ్ఞాసతో చూస్తున్నా. ఆ యంత్రం వైపు ఉంటాయి కదా, ఒక పిడుగు పడినట్టుగా పడి చూసే నేను అదృశ్యమైపోయింది. ఇట్ ఈస్ ఏ బ్లూ ఫ్రమ్ అది బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ. కానీ నాకు మాత్రం నా స్వరూపం ఏంటన్నటువంటి జ్ఞానం ఉన్నది. మహర్షి ఒక చక్కటి మాట అంటాడు చోట, ఆత్మ వృత్తి చేత అన్నాడు. ఆత్మకి వృత్తి ఉన్నదని తర్వాత విషయం తెలిసింది. అక్కడ అటు దైవం విడిగా కనపట్టాలి. నా ఆత్మే ఎటు చూసినా ఇన్ఫైనెట్గా ఉన్నది, విత్ ఆల్ అవేర్నెస్. వెనక ముందు లేదు. ఇట్ ఈస్ ఎ సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. ఇన్ని మాటలు అప్పుడు నాకు లేవు. తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే వచ్చింది. పైకి చూస్తున్నా నేనే ఉంటా. పైకంటే ఎట్లా అంటారంటే నిరాకారమైనటువంటి దేహంతో, జ్ఞానమయ దేహంతో, నేను ఉన్నానన్న ఎరుకతోటి కిందకి పైకి వెనక్కి చూస్తున్నా. 360 degreesలో చూస్తున్నా. నేనంటే జ్ఞానం అక్కడ. మార్నింగ్ చెప్పా కదా 5:30-6. ఆ స్థితిలోనే దాదాపు 3:30-4 దాకా మా అమ్మ మహారాజు రెడీ అయిందండి. అప్పుడు చూస్తున్నా కదా ఎంత తిరుగుతాంటే ఓహో భగవంతుడు అంటే నేను ఉన్నానన్న స్ఫురణ, అహం బ్రహ్మస్మి అంటారే అది ఇదేం చెప్పి అక్కడికి అర్థమైంది నాకు. జనత ఈ శాస్త్రాలు నాకేంటి, నేనేం చదువుకున్నాను. మీరు కానీ శాస్త్ర పరిజ్ఞానం సమానంగా చెప్తున్నారు అంటే అది నాకు తెలియదు కదా. తెలియదు. చదివి చెప్పేది వేరు, దీన్ని చెప్పడం చాలా కష్టం. మీరు ఇంకా సింపుల్గా ఇంకా లోతుగా చెప్తున్నారు. ఇంకోటి, ఈ విషయం మీ నాన్నగారిని అడిగామని మా బ్రదర్ అడుగుతుంటాడు. అప్పుడు నాకంటే 12 అడుగుతారు ఆయన. నాన్నగారే కనుక పిలుచుకుంటే అమ్మవారిని చూసామని అడిగేవాడు. అడగలేదు ఆయన. ఆయన కాదు, ఈ వాయిస్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ అన్న. అంటే అప్పటి నుంచే వచ్చింది వాయిస్. కానీ వాయిస్ మాత్రం మా తండ్రి గారి దాకా అనిపించింది. మరి నాన్నగారు నన్ను ఎందుకు పిలవలేదన్నాడు. అసలు ఆయన పిలిస్తే కదా నన్నమ్మ. అది ఇంకో రహస్యం.
రహస్యం చెప్తా. రహస్యాలు ఇవన్నీ అవును. నేను ఏమంటాను, జన్మ రహస్యం. జన్మ ఆయన గురువు గారు, మా నాన్నగారు గురువు గారు బాపట్లలో ఇది మారుతి ఆశ్రమం అని ఉంటుంది, గురు నాన్నగారు అని. ఇది దాదాపు 80 ఏళ్ల క్రితం సంగతి. 85 ఒక రోజున మా అమ్మని పిలిచాడు ఆ గురువు. ఆయన త్రికాలవేది, మౌనమే భగవంతుడు, నిశ్చలమే భగవంతుడు అని ఆ ఆశ్రమంలో కూడా ఉంటుంది. నేను ఎప్పుడు పోయేవాడిని కాదు. మా అన్నయ్య చాలాసార్లు చెప్పి ఒకసారి వెళ్ళి అక్కడికి సేమ్ థింగ్ ఆయన చెప్పాడు మా అమ్మకి, అమ్మా మీ ఇంటికి ఒకరు వస్తున్నారు. వెంటనే మా అమ్మ ఉంది, ఆడపిల్ల అయితే వద్దు. అప్పటికి మా అన్నయ్య విసిస్తుంది, వచ్చేసారు. లేదమ్మా, బాలా త్రిపుర సుందరి యొక్క గురువైన మెధా దక్షిణామూర్తి వస్తున్నాడు మీ ఇంటికి. 2 సంవత్సరాల ముందు ఆయన చెప్పాడు. ఈ దేహానికి ఆయన పెట్టిన పేరు. సో మీ పేరు చూడంగానే నాకు జ్ఞానస్వరూపుడు ఆ ఆది గురువే దక్షిణామూర్తి కనుక అది ఆ జన్మ రహస్యం. తర్వాత ఆత్మప్రకాశం, అహం బ్రహ్మస్మి, ఇవన్నీ కూడా నాయన తెర మీద బొమ్మలా సాగిపోతుంది. మాయలో చెప్పుకోవడానికి మాత్రం బాగా ఉంది కానీ అంతవరకు. తర్వాత ఆ విషయాన్ని ఎవరికి చెబుతాను, బోధించేది కాదు, ఇన్కమ్యూనికబుల్. ఒక రోజున మా అన్నయ్య కొన్నూరులో మనోనాశనం అంటే ఏమిటని అడిగాడు. చాలా తేలిక అన్నయ్య, మనసు లేకుండా పిచ్చివాడిగా తిరగటం కాదు మనోనాశనం అంటే. శుద్ధ మనస్సే ఆత్మ, ఒకటే నేను ఉంటుంది. ఇంద్రియ వ్యాపారాలు వెనక రికార్డు కాకపోతే మనసు నష్టమైపోతున్నాయి. ఇప్పుడు నువ్వు యాక్టివ్గా ఉండటానికి కారణం స్టోర్డ్ థింగ్స్ బయటకు వస్తున్నాయి. గతాన్ని స్మరిస్తావు, భవిష్యత్తు ఊహిస్తావు. అప్పుడు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని పట్టుకుని వెళ్ళంటారు. నో రికార్డింగ్, అనుభవిస్తావు, చూస్తావు. నో రికార్డింగ్ ఇన్సైడ్, అది మనోనాశనం. అంటే ఈగోలెస్ అంటే అదే. శుద్ధ సత్తా మనస్సే ఆత్మ, ఆత్మ విడిగా మనస్సు విడిగా ఉంటుంది. ఆ విధంగా ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి కావాలి, ఆకలి ఉన్నవాడు వెతుకుతాడు ఎక్కడ తినాలని. ఆకలి లేనివాడు నేను పెడతా రమ్మంటే ఎందుకు వస్తాడు? ఉన్న వారికే మనం చేస్తాం, ఎందుకు రావాలి? సో ప్రచారం అనేది లేదు నా దృష్టి. ఎవరికి ప్రచారం చేస్తారు అనుకుంటారు. ఇదిగో మా సంఘటన పెట్టబట్టి ఆ యూట్యూబ్లో మీరు చూశారు, ఇంకో ఆయన చూశారు. ఆయన వచ్చాడు ఫంక్షన్కి, వైఫ్తో వచ్చాడు. అది ఎట్లా జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఎవరి జన్మ ప్రారంభం ప్రకారం వాడు అన్నాను కలుస్తాను. నేను చెప్పే మాటలు చీకట్లో వచ్చిన దీపం లాంటిది. దారిన పోయేవాడు ఉపయోగిస్తలేకపోతలేదు. నేను దారిన పోక్కలేదు ఉన్నాడు దీపంతో ఏ పని. అంటే ఈ ప్రపంచం అంతా గందరగోళం అయిపోయింది. ఎవరు ఏది అందరూ అసలు దాని జోలికి పోవద్దు. ఎవరు ఎన్ని చెప్పినా అదేదో సత్యం నీవే ఉంటే ఇంకా వాళ్ళు చెప్పేది నేనే ఉంటే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు వాడద్దు. కాబట్టి నాయన మౌనానికి మించిన సాధన లేదు అసలు. ఫస్ట్ పాయింట్, మౌనానికి రావటానికి కృష్ణ పరమాత్మ చెప్పినట్టు అభ్యాస వైరాగ్యములతో మనస్సును నియంత్రించవచ్చు. ప్రాణాయామం చేయి, ఆహార నియమం పాటించు. ధ్యానం కూడా చేసినా కూడా ఏమీ నేను చేస్తున్నానో ఆలోచన లేకుండా అలా శూన్యంలోకి చేయొచ్చు కదా గురువు గారు? శుభ్రంగా చేయొచ్చు. అసలు చూచే నేనుకి పని కల్పిస్తే పోతేదాన్ని అదే నేను చేస్తున్నాను అహంకారం లేకుండా ఆ శూన్యంలోకి అలా చూడవచ్చు. చూచే నేను ఏది లోపల ఉన్నది బయట చూడకపోతే, లేదా బయట ఉన్నది గుర్తించి దాన్ని వెంబడి పోకపోతే
ఏదో రూపాన్ని పట్టుకొని పోతే మళ్ళీ అక్కడ లింక్ ఏర్పడుతుంది. మరి జడపడుతుంది కదా, ఏమైంది? ఆ లేడీని చూశాడు, లేడీగా పుట్టాడు, ఎందుకు వచ్చింది పోవాలా? ఆ భావంతో ఓ లేడీ పిల్ల ఏమైంది అనుకున్నాడు, పుట్టాడు అట్లా. కాబట్టి కృష్ణ పరమాత్మ గీతలో చివరి దశలో ఎవరైతే నన్ను స్మరిస్తారో, నన్ను చేరతారో అన్నాడు. కృష్ణ కృష్ణ రామ రామ కాదది. అహం స్మరణగా ఉంటూ దేహం రాలిపోయినప్పుడు నీకు జన్మ ఉండదని అర్థం. కృష్ణ పరమాత్మ ఎవరు? అహంస్మరణ. అమ్మవారు ఎవరు? అహంస్మరణ. సృష్టికి మూలం అహంస్మరణ. నీవుగా నన్ను తలుచుకోవడం, నన్నంటే ఎవరు? హూ ఈజ్ దట్ గాడ్? ఐఆమ్ ఈజ్ ది ఫస్ట్ నేమ్ ఆఫ్ ది గాడ్ అన్నాడు మహర్షి. నేను ఉన్నాను అనేది భగవంతుడి యొక్క మొట్టమొదటి స్వరూపం. తర్వాత ఓం రాము శ్యామి వచ్చింది. ఈవెన్ ఓం ప్రణవం కూడా అదే, అది కూడా సత్యమే. ఓంకార ధ్యానం ఓం కూడా సత్యం. దట్ ఈస్ సెకండ్ అండ్ థర్డ్. ఓంకి రూపం లేదు కదా గురువు గారు. రూపం లేకపోయినా అకారం ఉకారం అకారములను గుర్తిస్తున్నాముగా మనసుతో. అకార ఉకారం అకార కలయికే ఓం అని చెబుతూ, జాగ్రత్త స్వప్న సుషుప్తలని చెబుతూ, సృష్టికి మూలమని చెబుతూ మాయని గురించి చెప్పారే తప్ప ఆత్మను గురించి ఎక్కడికి చెప్పారు? అది కూడా సృష్టిలో ఉన్నదిగా మాట్లాడుతున్నాం. సో ఒకసారి అమ్మని రమ్మంట. అంటే ఒక్కసారి మీరు అన్నారు ఇప్పుడు మళ్ళీ జన్మమానం చక్రాలు ఉండవన్నారు కదా, అంటే ఈ జీవుడు మళ్ళీ ఇంకొక వస్త్రాన్ని దొరుకుకోడు. అసలు జీవుడే లేడుగా ఇప్పుడు. లేడుగా ఆ భావం లేని పాపం మళ్ళీ పుట్టడం ఏంటి? అదే అంటారు. అంటే ఈ జీవుడు చాలించిన తర్వాత ఆ జ్ఞానం ఇంతకు ముందు ఎలా ఉందో తర్వాత కూడా అలానే ఉంటుంది. జ్ఞానం ఇది లైక్ స్క్రీన్. స్క్రీన్ బొమ్మ పడ్డా పడకపోయినా స్క్రీన్కి ఏం కాదు కదా. సో మీది స్క్రీన్. దట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు కూడా నేను మీది స్క్రీనే. కాకపోతే ఈ వాసన వల్ల స్క్రీన్ దూరంగా యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీనికి మౌనానికి రావటం మొదటిది. వైరాగ్యంతో. వైరాగ్యం ఉంటేనే మౌనానికి వస్తుంది. అంటే రాగం ఉంటే రాలేవు. అంటే ఈ వైరాగ్యం అంటే ఈ జగత్తు లేదు, ఇదంతా ఇవన్నీ కూడా ప్రీ కండిషన్స్. ఈ సంసారము, నా భార్య, నా పిల్లలు, నేను అనుకున్న వాళ్ళు అసలు నాలోనే ఉన్నారు కానీ బయట లేరు, ప్రపంచం విడిగా లేదు అనుకుంటూ వైరాగ్యం. ఏమీ అనుకోవద్దు. ఏమనుకోవద్దు. నీళ్లలో తామరాకు అంటనట్టు ఉన్నట్టు సంసారంలో అందరితో ఉంటూ నాది అనే భావన తలనెత్తారు. ఆవిడెవరంటే నా భార్యనే చెప్పు, పర్వాలేదు, నాకెవరో తెలియదు అనంతరం. అంటే ఇప్పుడు సపోజ్ చిన్న నాకే ఒక కూతురు ఉంది అనుకో, కూతురు చిన్న పాప ఉంది, దగ్గర తీసుకుంటాం, ముద్దాడతాము, అన్నీ చేస్తాము, కానీ దాన్ని తీసుకోవద్దు అంటారా మీరు? అక్కడ ఒక అటాచ్మెంట్ ఏర్పడింది కదా. అసలు ఎందుకు ఏర్పడుతుంది? అల్లెస్ టేక్ ఇట్. దారిన పోయి రాయి చెవులో పెట్టుకుంటే నాది అన్నావు, రాయిగా ఉంటే చెవులో ఉంటే నేను నాది ఎందుకంటావు? అంటే మనము ప్రేమగా కూతుర్ని కానీ ఎవరిని కానీ దగ్గర సంబంధం లేదు. సంసారాల్లో 10 మంది ఉన్నారనుకో, ఎవడి ప్రోగ్రాం ప్రకారం వాడు వస్తాడు, వెళ్ళిపోతాడు. రైల్లో ప్రయాణం చేసినట్టు. అంటే అక్కడ మనం ఆ అటాచ్మెంట్ పెంచుకోవద్దు అంటారు. అసలు అటాచ్మెంట్ లేదు. బీ విత్ ఇన్, ఫీల్ వితౌట్. సంసారంలో ఉంటూ, ఇంట్లో ఉంటూ, ఇది నాది అది నీది అని అనద్దు. వెళ్ళిపోతాం. ఇల్లు వదిలిపెట్టి బయటికి పోయినంత మాత్రం నీ మనస్సు మళ్ళీ లాగుతుంది, మళ్ళీ కుటీరానికి రావాల్సిందే. అసలు ఎవరెవరికి ఏ సంబంధం లేదు, ఎవరెవరికి బంధుత్వాలు లేవు. నువ్వు కల్పించుకుని నా తండ్రి, నా తల్లి, నా పిల్లలు, నా దేశం అని అనుకుంటున్నావు. నేను కానీ నేను వాటేసుకుంటాను. దట్స్ ఉంటే ఉన్నాయి. నువ్వు ఎవరితోనూ చెప్పక్కర్లే. కరెక్ట్. నీకు నాకు సంబంధం లేదు, ఎట్లాగో సంబంధం లేదు. లేని విషయం అనుకోవడం దేనికి? సరే, ఓకే. కనుక లేదు అన్న సంగతి తెలియాలి అంటే ఉన్నది ప్రకాశిస్తే తప్ప తెలియదు. అది కూడా మనం మాయలో అనుకునే మాట. ప్రకాశించటం లేదు,
నా స్వరూపం నాకు తెలియటం లేదు. మౌనమే శరణ్యం. ఆ మౌనానికి రావటానికే ప్రశ్నలు. అవును గురువు గారు. అంతే మీరు అన్నట్టు బావిలో నీళ్లు తోడుకొందుకు వస్తున్న కొద్దీ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అందుకని దేహాత్మవృత్తే ఒక పెద్ద ప్రశ్న. దీన్ని మనం సాటిస్ఫై చేయలేం. నీవు కాని దానితో నువ్వు అసోసియేట్ అయ్యి తెచ్చుకున్న వాసనలు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. చేసామన్నా మర్చిపోతున్నావా? పునరు అంటున్నావు. మళ్ళీ ఇది కావాలి, మళ్ళీ ఇది కావాలి. ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది. కాబట్టి దేర్ ఈస్ అండ్ అదే అంటాడు శంకరుడు, ద డిజైర్ ఈజ్ లైక్ ఏ బాటమ్లెస్ పిట్. నువ్వు ఎంత ఫుల్ఫిల్ చేసినా ఖాళీగానే ఉంటుంది. అది కొత్త వాసనలు వస్తాయి. భాష అంటారు ఉన్న వాసనల్ని వదిలించుకో, కొత్త వాటిని చేర్చుకోవద్దంటే ఏదేమి దేనిని గుర్తించద్దు. అంతే. అంతే. కర్మలు ఆచరించు, ఆచరించు. ఇబ్బంది లేదు. కర్మల వల్ల నీకు ఆత్మ ప్రకాశించాలి. ఈ దేహం ఏ పని మీదైతే వచ్చిందో అది సరిగ్గా తీరుతుంది. ప్రారంభానికి అది వద్దని ఆగదు. దానికి నీకు సంబంధం లేదు. సంబంధం అది అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ దారిగా శైలజనే ఒకసారి మాట్లాడావు కదా, మాట్లాడాము. డాక్టర్ శైలజ గారు ఆ అబ్బాయి క్వశ్చన్ అడిగింది, గురువు గారు నిన్న సహస్ర దర్శనంలో చంద్ర దర్శనంలో కార్యక్రమాలు చేశారు కదా, ఎవరమ్మా చేసిందమ్మా అంటే అది చేసేటప్పుడు మీరు చేస్తున్నట్టు అనిపిస్తుందా అనేవాడు ఉండాలి కదా అన్న. ఎత్తి నీళ్ళు పోసారు, పోయి దాంట్లో శివలింగం మీద పోయి పోసాం. కాసేపు మార్చుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే కర్తృత్వం లేని అకర్మలమ్మా. ఈ ప్రోగ్రాములో ఉంది కాబట్టి దేహానికి వాడికి ఆలోచన వచ్చింది, పుత్రుడికి, వాడు అరేంజ్ చేశాడు. ఇది కావాలని వద్దని ఎవడు కోరతాడు? కోరుకుంటే అందరికీ వస్తుంది. అది కాదు తల్లి, ఇది ఒక మాయాజనితం. నలుగురిని పిలుచుకున్నాడు, చేసుకున్నాడు. నేను చేస్తున్నానే భావం లేదు, అసలు నేనే లేదు, కర్త లేడుగా, కర్తే లేడుగా. అక్కడ అది జరిగిపోయింది అంతే. ఇక్కడ కూర్చోండి, నుంచోండి, నుంచున్నంత మాత్రాన మనం పరిమితత్వం ఎట్లా అవుతాం? కాబట్టి అది సాగిపోతుందమ్మా. ఎత్తి నీళ్ళు పోసిన పాలు పోసిన మేక్సిమం డిఫరెన్స్. గురువుగారు మీరైతే వయసు 7 నుంచే మీరు అన్యంగా చూడట్లేదు. ఏది అంతే అసలు అన్యత్వం ఎక్కడుంది? ఇతరులు ఎవరు ఉన్నారు? లేరు. అలా మీలో మీరు రమిస్తూ ఉన్నారు. రమించడానికి విడిగా ఉంటేగా. అవును, రమించడం కూడా ఆ మాట చాలా ప్రమాదకరమైంది. అంటే తనలో తాను నా అర్థం. తనలో తాను ఉన్నది అది ఒక రియల్ స్టేటే తప్ప ఒకడు విడిగా అనుభవించేది కాదు. అది రమించుట అంటే అనుభవించటం, ఇంకోటి కాదు. చూడటం కానీ అది ఇంద్రియాలు అనుభవించటం, తినటం. ఇప్పుడు ఒక స్వీట్ నోట్లో పెట్టుకున్నాం, అది తీయగా బాగా ఉంది, ఇంకోటి పెట్టండి, కంటిన్యూస్గా ఉంటుంది. అది కాదు, చెప్పుకోవడానికి ద్వైతంలో అనిపిస్తుంది. కానీ ఈ స్టేట్ ఆఫ్ రియాలిటీ ఈజ్ అన్ ఎగ్జిస్టెన్స్. ఇది ఎగిరిపోతుంది. ఇది చాలా గట్టిగా ఉందనుకుంటా, పటిష్టంగా. దీనికి కొన్ని కోట్ల రెట్లు పటిష్టంగా ఉంటుంది. అది ఎప్పుడు ఉండేది. అది అంటే ఆత్మ స్వయం ప్రకటితమైనప్పుడు దాని లక్షణం అంటే తను ఉన్నది ఒకటే, ఏకత్వం, ఏకం అన్న భావన తప్ప ఇంకేం లేదు. భావన కాదు, ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్. అహంస్ఫురణ నాడే భావన. ఆత్మ లేదు, నాకు తెలియటం లేదు మనసు చెప్పిన భావన. భావన అంటే ఆలోచన, స్ఫురణ భావన కాదు. అంటే తనకు తానుగా ఉంటుంది అంతే. తనకు తానుగా ఉన్న ఎగ్జిస్టెన్స్. ఇది నాన్ ఎగ్జిస్టెన్స్. తనకు తానుగా ఒక కాన్షియస్లో, ఒక ఎరుకులో దర్శనం అంతే. దాని అర్థం అదే. అంతే. ఆత్మకు అర్థం అదే. ఆత్మ అంటే యాక్చువల్గా సంస్కృతంలో మనస్సు అని అర్థం.
మనస్సు అంటే నేను ఉన్నానన్న ఎరుకే ఆత్మ. ఎప్పుడైతే నేను దేహము, నేను రవిని, నేను గోపిని అన్నావో వెంటనే మాయ స్టార్ట్ అవుతుంది. ఈ మాయ, ఈ ద్వైతము ఆత్మని విడిచి ఉండదు, ఆత్మతోనే ఉంటుంది. ఎలాగైతే ఒక ఆభరణం బంగారంతో ఉంటుందో ఉంటుంది, కానీ ఆ ఆభరణానికి బంగారం అని తెలియదు. ఈ జీవుడికి ఆత్మ అని తెలియదు. ఆభరణాలు అనేక ఉంటాయి కానీ బంగారం ఒకటే. అందుకని ఆత్మ కూడా నాకు తెలియదు అంటాం. అన్యత్వానికి కారణం అది మూలం తెలియదు. సింపుల్గా చెప్పాలి అంటే ద్వైతము లేనిది ఉన్నది, ఉన్నానన్న జ్ఞానం. జ్ఞానాన్ని మనం నేమ్స్ అండ్ ఫామ్స్తో ఫిలప్ చేయలేదు. అది ఎవరికి వాళ్ళు అనుభవించాలి. అది కుదరదు. అట్లా చెప్తే ఈ పాటికి ఎన్నో బుక్స్ వచ్చాయి. అది కుదరదు. బోధయుక్తము కానిది బోధించేది ఎట్లా? అందుకని శంకరులు ఏమంటారు? అనుభవయోగ్యం అన్నారు. అనుభవయోగ్యం కూడా జీవుడికి కాదు, ఆత్మకే. మహర్షికి శంకరుడికి ఐ డోంట్ ఫైండ్ ఎనీ చేంజ్, డిఫరెన్స్ లేదు. అవుట్లుక్స్ ఆర్ సేమ్. కాకపోతే అది 6వ శతాబ్దం, ఇది ఇప్పటి శతాబ్దం. ఇంకా ఆయన చాలా ప్రస్తావించారు. అది జ్ఞానబోధ భక్తి మార్గం జయింట్ ఆయన అందరిలో ఖండించారు. మౌనంతో రాలేకపోతామని గీతాలు, స్తోత్రాలు నానా చెప్పారు, పెట్టారు. అది ఎప్పటికైనా ద్వైతం నుంచి అద్వైతాన్ని ఎవరు కావాల్సిన వాళ్ళు చేసుకుంటారని. నిజానికి ద్వైతం అద్వైతమైన మాటలు నేను అంగీకరించు. పావున్న తాడు, పావు లేని తాడు అనుకుంటుందా అని చెప్పుకోవడానికి అద్వైత సిద్ధి ఎవరికి? ఆయన ఇది బోధించేది కాదు. ఇది అంతే. ఆ సర్వాంతర్యాన్ని ఎవరెవరిని ఎప్పుడు కలపాలి అనేది హీ టేక్స్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఎఫర్ట్, యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్. యు విల్ బి డ్రాన్ టువర్డ్స్ ది మ్యాగ్నెట్ బై ది ఫోర్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఎలాగైతే నార్త్ పోల్, సౌత్ పోల్ ఈ భూ ప్రపంచంలో వాటి పని అవి చేస్తూ మన్ని గట్టిగా పట్టుకుని అట్టి పెట్టిందో భూమి మీద, అట్లా లాగుతుంది. అంతేగాని నేనేదో చేశాను, నేనేదో వెళ్ళాను, కుదరదు అసలు. మనం ఎన్ని చెప్పుకున్నా మీరన్నట్టు ఇంకా మేము చేయాల్సింది మా రోల్ ఏంటంటే సహజ స్థితిలో ఉండటము, మౌనంలో ఉండటం కాదు, ఉన్నాను. ఆలోచన లేకపోతే ఆత్మవి, ఆలోచన ఉన్నా కూడా ఆత్మ. అట్లా ఇది పోతే అది వస్తుందంటే మళ్ళీ కార్యకారణ సంబంధం. అది కొత్త వాసన తెచ్చుకోకుండా ఉండటమే మనం. అసలు ఉంటే వాసన జోలికి పోవద్దు, బంధాల జోలికి పోవద్దు, బాహ్య చింతన విడనాడాలి. ఏ సమయంలో ఏది నీ చేత జరగవలసి ఉందో అది జరిగి తీరుతుంది. దాని గురించి వర్రీ కావద్దు. కర్మలు చెయ్యి, కర్త లేని కర్మలు చెయ్యి. నేను చేస్తున్నాను ఒక పనిముట్టుగా అన్ని పనులు చెయ్యి, నో ప్రాబ్లం. అనుభవించు, భోగ వస్తువుగా చూడు, బంధాన్ని పెంచుకో. అది కూడా ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే సంసారంలో ఉన్నప్పుడు బంధాన్ని పెంచుకోవద్దు. ఇప్పుడు నాది నాది అనుకున్నప్పుడు అంతా దుఃఖమే. ఎందుకంటే అక్కడ మరి ఇంద్రియాలతో మైథునం అనే కార్యక్రమం ఉంటున్నప్పుడు ఇంద్రియాలతో మనము ఆకర్షితులు అవుతాం. అది ఇంకా అది సంసారంలో దాన్ని మనము ఇక్కడ ఆయన ఒకటి ఆకర్షణ అనేది నీ ప్రోగ్రాం ప్రకారం సాగుతూ ఉంటుంది. అది ఆత్మకి సంబంధం లేదు, కర్మకి జీవుడికి సంబంధం. నీవు జీవుడికి కాదు. అంటే దీన్ని విడనాడాలా? ఎందుకంటే మనం అది చేతిలో ఆప్షన్ లేదు. నీకు ఆప్షన్ లేదు. సంసారం వదిలిపెట్టడానికి ఆప్షన్ లేదు. సన్యాసం పుచ్చుకుంటే ఏమన్నా ప్రకాశిస్తుందా? ఆప్షన్ లేదు. సంసారంలో ఉంటూ కొన్ని ఇంద్రియ భోగాలు అనుకోవాలి సంసారికని. మన ఇంద్రియ భోగాలు మనం ఎలా అటు పక్కన పెట్టి అది సాగిపోతూనే ఉంటుంది. కానీ మనం దాని వైపు పరిగెత్తకూడదు. ఇప్పుడు పదార్థం తిన్నావు, వచ్చింది, నీకు అమ్మలు బాగా తిన్నావు, మళ్ళీ కావాలంటుంది. అంతవరకే
సంసారం ఉన్నంత మాత్రాన నాది అంటూ దాని ఎప్పటి పట్టం దేనికి? ఇందాక అందుకనే చెప్పింది, యూ బీ విత్ ఇన్, ఫీల్ వితౌట్. ఎక్కడికి పోతాం? వీటి లోపల రావాల్సి లోపల లేదు, బయట లేదు. బయటకు లోపలంటే అమ్మో ఎంతో రోజులు లోపలికి. అటువంటిది ఏమీ లేదు. చూచే నేను చూడకపోతే తను తానే చూస్తున్నాను. సింపుల్ అది. అసలు చూసేది తాను చూడకపోతే తను తానే చూస్తున్నాను. తను చూస్తాను. అది జ్ఞానం కాబట్టి. విజ్ఞానం. ఈ కుర్చీలు పదవులు తెలుసుకోలేవు, నువ్వు తెలుసుకుంటున్నావు కుర్చీ ఉన్నది. మీరు అదే అన్నారు, దేన్ని గుర్తించొద్దు అన్నారు. అందుకని నిశ్చలత్వానికి అలవాటు పడితే ఈ ప్రపంచం ఉన్నా లేకపోతే ఇంకేమనిపించదు, దేహం ఉన్నా లేకపోతే అనిపించదు. అది ఏ పని వచ్చులో సాగిపోతుంది. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు దేహం ఉందో లేదో ఆలోచన ఉందా లేదు, అయినా దేహం బాగానే ఉందిగా. నిద్ర లేచాక జగత్తంతా బాగానే ఉందిగా. నువ్వు నిద్రపోతే ఆగిపోయిందా లేదుగా. దాని గురించి వద్దు, ఇది సాగిపోతూ ఉంటుంది. అది ఉందో లేదో ధ్యాస నీకెందుకు. అన్యత్వం లేదు, బంధము లేదు, మోక్షము లేదు. పట్టణంలో ఉన్నవాడే లేడుగా. ఏమన్నా తిన్నావా? పొద్దున తినేసాను, టిఫిన్ చేసి వచ్చాను. టిఫిన్ అంటే అల్పాహారం. పర్వాలేదు, టైం మీకే లేట్ అయింది. సత్సంగాలు అయితే ఎక్కడికి పోవటం లేదు. అదిగో సాయంత్రం పూట 5:30కి స్టేటస్లో పెట్టింది, ఆ వాట్సాప్లో వీడియో మెసేజ్ పెడుతూ ఉంటాను. అవే కొంచెం నడిపిస్తున్నాయి మమ్మల్ని. ఎందుకంటే ఇదిగా వెళ్ళాలి. నేను ఎక్కడికి పోను, పిల్లవాడు తీసుకెళ్తూనే వెళ్తాను. పక్కన వీధికి కూడా పోను, పక్కింటికి అసలు పోను. అమ్మాయికి మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత తీసుకుని వస్తాను. పాపను కూడా తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీక్ని కొంచెం బయటికి పెడుతున్నా. అది చెప్పారు, మెల్లిగా అంతా ఆదివారం చెప్పారు. దేనికి ఆందోళన పడద్దు. ఇది చేయాల్సి వచ్చింది అని అనుకోవద్దు. సాగిపోతుంది. ఇష్టాలతో పని లేదు. నేను ఇష్టమైనదే చేస్తాను, అయిష్టం మాత్రాన్ని చాయిస్ లేదు. నో చాయిస్. ఇప్పుడే కొంచెం దేని గురించి పట్టించుకోవట్లేదు. జరుగుతున్నాయి, మనం ఉన్నా లేకపోయినా జరుగుతున్నాయి. నీవు ఏం చెయ్యవలసి ఉందో నీలో సంకల్పము తల ఎత్తి నీ చేత చేయిస్తుంది. అది అంతే. డజంట్ మ్యాటర్. తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు. అయ్యో నేను పొరపాటు చేశానని చింతించాల్సిన ప్రయోజనం లేదు. కనుక దాంట్లో మాయ సాగిపోతుంది. అది ఇప్పుడిప్పుడే కొంచెము విడనాడుతున్నాం. బాకీ చెందుతున్నా, వదిలిపెడుతున్నా, నెమ్మదిగా పనులు చేస్తున్నాను. నేను తీసుకోవాలి అంటే డోంట్ క్యారీ ఎనీథింగ్. డోంట్ క్యారీ. రిజల్ట్స్ కూడా నాకు సంబంధం లేదు. సరే, ఆదివారం వచ్చిందే పరిస్థితి వేరు. అసలు మాట్లాడేవాడి కాదు. అందుకని నాకు తెలుసు గురు, చాలా బిజీగా ఉంటారు, సాయంత్రం దాకా ఉంటారు, మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు. ఆపేసేదే రెస్ట్ కాదు, 1 hour 25. ఇది ఆపితే పోతుందా?